ఓకే మాస్టర్స్. డబ్బుతో కూడుకున్న చదువులు, చదువుతో పాటు వచ్చే నిరుద్యోగాలు. ఉద్యోగాలు ఎటు రావు, జీతాలు చాలలేవు, లాభాలు లేని వ్యాపారాలు చేయలేము. పొదుపు అంటే ప్రజాస్వామ్య దేశమే కానీ పైసా పొదుపు లేని జీవితాలు మంది. బ్రహ్మర్షులు, ఋషులు వేదాలు వల్లించిన నేల ఇది కానీ రోగాల రుగ్మతలు పెరిగిపోతున్న నేల కూడా ఇదే. వడ్డీ కాసులు వాడికి వడ్డీకి ఇచ్చిన కుబేరులు స్నేహితుడు అండలేకపోవచ్చు. సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణుడికి ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆంజనేయ స్వామి తోడు లేకపోవచ్చు కానీ ఈరోజు పత్రిజీ లాంటి గురువు, మహావతార్ బాబా లాంటి యూనివర్సిటీ, రంగనాథ్ లాంటి ప్రిన్సిపల్, లలితా ప్రసన్న మారి వైస్ ప్రిన్సిపల్స్, ఇందులో పాల్గొన్న 42 మంది రాబోయే కాలంలో కాబోయే మాస్టర్స్, ప్రిన్సిపల్స్, స్టూడెంట్స్, మీ అందరికీ కూడా పేరు పేరున మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున అందరికి కూడా పేరు పేరున ఆత్మాభివందనాలండి. సో మేడం చెప్పినట్టు విశ్వప్రసాద్ రెడ్డి అంటారు నన్ను. తిరుపతిలో ఉంటాను నేను. తిరుపతి అయితే నాది కాదు కానీ తిరుపతిలో ఉంటాను నేను. జనరల్గా మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అయిపోయి ఉంటుంది. మీదే ఊరు అంటే నాది బెంగళూరు, నాది హైదరాబాదు. ఇది చిన్నప్పటి నుంచి జీన్ అనమాట, అలా ఎక్కిపోయి ఉంటుంది, నా సొంత ఊరు నా ఊరని. మాస్టర్స్, మీకు నేను చెప్పే ఒక ఫ్రెండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే మంది ఊరు కాదు, ఈ ఈ భూమే కాదు మంది. నక్షత్ర లోకాల్లో నుంచి భూమి మీదకి వస్తాం అనుభవం కోసం. అందుకని పెళ్ళి అయ్యేటప్పుడు తాలిబొట్టు కట్టినాక తలంబ్రాలు, తల అంటే పైన ఉంటుంది, అంబరం అంటే ఆకాశం. జ్ఞానానికి చిహ్నం బియ్యం కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు తలంబ్రాలు పోసుకుంటారు. అంటే ఈ రోజు నుంచి జ్ఞానంతో నేను నీకు సహకరిస్తాను, నువ్వు నాకు సహకరించు అని చెప్పి ఇద్దరు ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకున్న తర్వాత బయటికి తీసుకొని వచ్చి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అని అంటే నక్షత్ర లోకాల్లో నుంచి భూమి మీదకి వస్తాం మనం. సో ఆత్మ జ్ఞానంతో ఇద్దరు తిరిగి మళ్ళా ఆ లోకానికి వెళ్ళిపోవాలి. అది దాని మోటివ్ అనమాట. సో మీకు ఇది అర్థం కావాలని అంటే స్పిరిచువల్ రియాలిటీ తెలుగు.com అని యూట్యూబ్లో వీడియో ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ కొట్టచ్చు, హిందీ రావాలంటే హిందీ కొట్టచ్చు, తెలుగు అయితే తెలుగు. స్పిరిచువల్ రియాలిటీ తెలుగు.com అని, అందులో 1 అవర్ వీడియో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు దాంతో లాస్ట్లో క్లైమాక్స్లో వస్తుంది, మెడిటేషన్ చేసిన వ్యక్తి చనిపోతే సోల్ ఎక్కడికి వెళ్తుంది, చేయని వ్యక్తి, చేసే వ్యక్తి చనిపోయినాక ఆత్మ యాడికి వెళ్తుంది అనేది అందులో క్లియర్గా ఉంది. ఆ వీడియో చూడండి. మీరు ఎవరికి చెప్పినా, మీరు ఒక విజిటింగ్ కార్డు ఉన్నా, మీ పర్సనల్ విజిటింగ్ కార్డు ఉన్నా, లేదు మీరు మెడిటేషన్ ప్రమోట్ చేయాలన్నా, దాంతో ఆ వీడియో స్పిరిచువల్ రియాలిటీ అనేది దాన్ని మెన్షన్ చేసి మీరు ఎవరికైనా ఇచ్చేవచ్చు, బస్సులో పోయినా ట్రైన్లో పోయినా. అది ఎందుకంటే మనం ఎప్పుడో చూసిన 50 ఏళ్ళ క్రితం చూసిన సినిమా కూడా మనకు మైండ్లో ఉంటుంది. గత జన్మల్లో చూసిన కథలు కూడా మనకు స్టోరీలు కూడా లోపల ఉంటాయి. ఇప్పుడు ఇంతకు ముందు క్లాసుల్లో చాలా ఎగ్జాంపుల్ చెప్పాను, బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళా చెప్తాను నేను అది కొత్త వాళ్ళకి. ఇప్పుడు ఒక అతను ధ్యానం చేసి పనుకుంటాడు, అంటే ధ్యానం చేస్తాడు, పగులు ఏదో బయట తిరిగేటప్పుడు ఏనుగులు గుంపు వెళ్తుంటుంది, ఏనుగులు చూస్తాడు, బాగుంది అనుకుంటాడు. ఒక ఎర్ర చీర కట్టుకొని ఒక ఆంటీ పోతుంది, ఎర్ర చెట్ల ఆంటీ చాలా బాగుంది అనుకుంటాడు. ఒక పిల్లగాడు సిగరెట్లు తాగి పొగలు పొగలు వదులుతుంటే అది చూస్తాడు. 3 క్యాజువల్గా కంటితో చూస్తాడు. రాత్రి పనుకున్నాక వీడికి కళ వస్తుంది, ఏనుగు చీర కట్టుకొని సిగరెట్ తాగినట్టు. ఇది అంటే 3 కలిపి కళ వచ్చేస్తుంది వీడికి. ఇక్కడ దురదృష్టం ఏంటంటే వాడు ఈ జన్మలో చూసి ఉండొచ్చు ఆ కళ, ఆ ఏనుగుని ఆ ఆంటీని పోయిన జన్మలో చూసి ఉండొచ్చు. క్లారిటీ ఉండదు. ఎవడి కళలు వాడివేయడ, ఎవడి కళలు వాడే శుద్ధి చేసుకోవాలి. అది వచ్చి ఇప్పుడు ఆ కళ వచ్చి లలిత మేడాన్ని అడుగుతాడు, మేడం ఏనుగు చీర కట్టుకొని సిగరెట్ తాగింది అర్థం చెప్పని. ఆల్రెడీ మేడంకు పాము చీర కట్టుకొని కళ వచ్చి ఉంటుంది. ఆమె కథకి అర్థం కాక గురువుని అడిగితే కొడతాడు కాబట్టి ఏం చేయాలో తెలియక ఆమె ధ్యానం చేసుకుంటూ ఉంటుంది. సో ఎవరి కళలకి వాళ్ళే దాని మీద రీసెర్చ్ చేసి కొనుక్కోవాల్సిందే. మన పత్రిజీ గారు అంత ఇదిగా మనకు చెప్పరు, మన దగ్గర మనమే నేర్చుకునేటట్టు తయారు చేశాడు. అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ పిక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను ఎక్కడ బ్యాంకులోకి వెళ్ళినా, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాది విజిటింగ్ కార్డు ఇస్తాను, యూట్యూబ్లో లింక్ రాసి ఇచ్చేస్తాను.
మీరు చూస్తారో చూడరో సార్, పెట్టుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏ రోజైనా మీకు కావాలనిపించినప్పుడు గుర్తొస్తే నాకు కాల్ చేయండి, ఫ్రీ సర్వీస్ చేస్తాం మేము. అట్లా చాలా మందికి చూపించాను నేను. సో అట్లా మనం ప్రచారంలో కూడా చేస్తే అది కూడా మీకు 25% మీకు ఎనర్జీ అనేది యాడ్ అవుతుందండి. సో కాబట్టి కొత్త వాళ్ళ కోసం నేను కొన్ని రాశాను, చెప్తాను వినండి. ఆల్రెడీ పాత వాళ్ళు విన్నారు కాబట్టి కొత్త వాళ్ళకి బాగుంటుంది. మనకి భూమి మీద కొందరు దేవుళ్ళు గురువులు ఉన్నారు కదండి. ఇప్పుడు గొప్ప నాయకుడు అనుకుంటే మనం కృష్ణుని తీసుకోవచ్చు. బాధ్యత తెలిసిన పురుషోత్తముడు అంటే రాముడిని తీసుకోవచ్చు. సమయోచిత వ్యవహారకర్త అంటే హనుమంతుడిని తీసుకోవచ్చు. వ్యక్తిత్వ వికాసానికి వినాయకుడిని తీసుకోవచ్చు. మొట్టమొదటి పిఆర్ఓ, అన్ని లోకాలకి పిఆర్ఓ ఎవరంటే నారదుడు అనమాట. శ్రద్ధా సబూరి అంటే సాయిబాబా. నిబద్ధత, జాలి, కరుణ అంటే జీసస్ క్రీస్తు అనమాట. ఉత్తమ సచివుడు వితురుడు అనమాట. మేనేజ్మెంట్ గురువు వచ్చి భీష్ముడు అనమాట. ఐకమత్యానికి పాండవులు అనమాట. లక్ష్య నిర్ణయానికి అర్జునుడు, ధర్మానికి ధర్మరాజు, దానానికి కర్ణుడు. మారాలి, మార్పు తేవాలనుకున్న వాళ్ళు శంకరాచార్యులు. ప్రేరణ ఇచ్చిన ఆచార్యుడు బుద్ధుడు. కర్తవ్య ప్రబోధకుడు వివేకానందుడు. సానుకూల దృక్పథం కలిగిన ఆయన గురునానక్. వ్యవహార వ్యూహకర్త చాణక్యుడు. ఆచరణ చేసిన వ్యక్తి వచ్చి మహాత్మా గాంధీ. సేవ చేసిన ఆమె మదర్ తెరీసా. గురువులకే గురువు సర్వేపల్లి రాధాకృష్ణ. త్యాగము సాహసం టంగుటూరి ప్రకాశం గారు. నిరాడంబరతకు లాల్ బహదూర్ శాస్త్రి. సహనం, ఓపిక, సాహసం ఇవన్నీ కలిపితే పత్రిజీ గారు. ఇవి కాకుండా నేను చెప్పిన ఈ లక్షణాలన్నీ కూడా పిరమిడ్ మాస్టర్లో ఉన్నాయండి. ఆల్రెడీ మీరు కంటిన్యూ వినే వాళ్ళకి ఈ పాటికి అర్థమై ఉంటుంది. రోజు మాట్లాడే మాస్టర్లు క్లాస్ వినుంటే మీకు అర్థమై ఉంటుంది. మీలో కూడా ఉన్నారు, మాలోనే కాదు, మీలో కూడా ఉన్నారు. సో కాబట్టి ప్రతి వ్యక్తిలోనూ క్వాలిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ధ్యానం చేస్తే మనలో కూడా వస్తాయి, మనలో కూడా ఉన్నాయి, దీంట్లో నో డౌట్. సో దీనికి కంటిన్యూ ఇంకోటి చెప్తాను. ఇతరుల్ని నెరిగిన వాడు తెలివైన వాడు, తన్ను తాను ఎరిగిన వాడు జ్ఞాని. ఇతరులు జయించిన వాడు బలవంతుడైతే తన్ను తాను జయించిన వాడు శక్తిమంతుడు. ఆనందాన్ని ఎరిగిన వాడు భాగ్యవంతుడైతే తన మార్గానికి తాను కట్టుబడిన వాడు ధైర్యవంతుడు. వినమ్రుడు అయి ఉండు, పరిపూర్ణత నొందుతావు, తల వంచు తలెత్తుకొని తిరగలుగుతావు. నీలో ఏమి లేకుండా చూసుకో, పూర్తిగా నింపబడతావు. జ్ఞాని తనను తాను ప్రకటించుకోడు, అందుకే అతను ప్రకాశిస్తాడు. తన పట్ల తాను ఆసక్తి కలిగి ఉండడు, అందుకే ఆకర్షణ కలిగి ఉంటాడు. అతనిలో పోటీతత్వం ఉండదు, అందుకే ప్రపంచంలో ఎవరు అతనితో పోటీ పడలేరు. ఇది ఒక గ్రేట్ మాస్టర్ లావో టాని గారు ఒక అద్భుతంగా రాశారు. దాన్ని మీకు ఈరోజు నేను చెప్పడం జరిగింది. సాధించేందుకే సమస్యలు ఉన్నాయి, నేర్చుకునేందుకే పాఠాలు ఉన్నాయి, ఆస్వాదించేందుకే ఎన్నో అనుభవాలతో నిండిన ప్రయాణమే జీవితం. సో కాబట్టి కొత్త వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ధ్యానం ఎందుకు చేయాలి, మనం ఎవరు చేయాలి, ప్రాక్టికల్గానే మాట్లాడదామండి. నేను మిగతావన్నీ ఎగ్జాంపుల్ తీసుకోను, ఒక 4 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భార్య భర్త పెళ్ళయింది, ఒక 6 నెలలు 1 ఇయర్ పైన అయింది పెళ్ళయి. రోజు జాబ్కి వెళ్ళేవాడు, బండిలో 2 వీలర్లో హెల్మెట్ వేసుకొని జాబ్కి వెళ్ళేవాడు. ఒక రోజు ఏదో హెల్మెట్ వేసుకోకుండా వచ్చి బండిలో కూర్చున్నాడు, హెల్మెట్ బండికి తగిలించుకున్నాడు. వెళ్ళిపోతుంటే రోడ్లో గేదెలు అడ్డం వచ్చాయి, ఆ గేదెలను తప్పించడానికి బండి కట్ చేశాడు, స్కిడ్ అయ్యి పడి తల తగిలి చనిపోయాడు. జరిగిన సంఘటన. అంటే ఏంట్రా అంటే, వెళ్ళేటప్పుడు భార్య గొడవ పెట్టుకుని ఆ గొడవ వల్ల హెల్మెట్ వేసుకోలేదు అతను. సో ఇప్పుడు నేనేమంటానంటే, ఆత్మజ్ఞానం లేని దాని వల్ల అజ్ఞానం ఎక్కువైపోయింది కాబట్టి, అహం పెరిగిపోతుంది కాబట్టి, కొంచెం ధ్యానం ఇద్దరులో ఎవరో ఒకరిలోనూ ధ్యానంలో కొంచెం ఆత్మజ్ఞానం ఉంటే, ఇది నాటకం పెళ్ళామే కదా, అది నాటకం మొగుడే కదా అని ఒక నవ్వేసుకొని ఎరినవ్వు నవ్వుకొని హెల్మెట్ వేసుకొని వెళ్ళిపోయేవాడు. సో కాబట్టి ఇప్పుడు ఇందులో మీకు తెలియాల్సింది ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా ధ్యానం కావాలి. ఒక భర్త కారు కొన్నాడు, భార్యకి చెప్పాడు డెలివరీ వస్తుంది తీసుకొస్తున్నానంటే, పూసామాలు తెచ్చే అన్నాడు. కారు తీసుకొని వచ్చి అపార్ట్మెంట్ కింద పెట్టాడు. వాళ్ళ కొడుకు పిల్లలు కింద ఆడుతున్నారు. ఆ అబ్బాయికి తెలియ మన కారు నాన్న కారు కొన్నాడు అనే విషయం. ఆ క్రికెట్ బాల్ వచ్చి తగిలి అద్దం పగిలిపోయింది కారుకి. వాళ్ళ నాన్న వచ్చి చూసి ఎవరు కొట్టారంటే, వీడు తెలియదు కదా, నేనే కొట్టాను నాన్న, కారు అద్దం పగిలిందంటే వీడు కోపంతో ఆ బ్యాట్ తీసుకొని ఆ చేయి మీద కొట్టాడు. అందులో ఒక ఏలు ఇరిగిపోయింది అబ్బాయికి. తీసుకెళ్లి డాక్టర్ దగ్గర చూపిస్తే, ఏలేం చేయలేము సార్, తీసేయవలసిందే అన్నాడు.
వాడు ఏడుస్తుంటే పోనీలే నాన్న కొత్త అద్దం వేసుకుందాం అని అంటే కొడుకు అడుగుతాడు, మనకు కొత్త ఏలు వస్తుందా నాకు మళ్ళా అన్న. ఇప్పుడు వస్తుందంటారా? రాదు కదా. అంటే ఇప్పుడు ఒక తండ్రిగా ఎమోషన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయినాడు. అంటే ఇప్పుడు ఈ తండ్రికి ధ్యానం అవసరం లేదంటారా? ఒకే ఒక అమ్మాయి అండి, అల్లారు ముద్దుగా పెంచారు. పెళ్లి కుదిరింది, ఆ అబ్బాయి శారీ కొనిస్తాను షాప్కి తీసుకెళ్ళాడు. షాప్లో శారీస్ అన్ని చూశారు. ఆ అమ్మాయి ఒక చీర చూపించింది. తెలివైనోడు అయితే బాగుంది అని ఉంటే సరిపోయింది. అది వాడికి ఏ నాలెడ్జి, జనరల్ నాలెడ్జి తక్కువ ఉన్నట్టుంది. అహం అడ్డం వచ్చింది, బాగలేదన్నాడు. ఇంకో చీర చూపించింది, అప్పుడు కూడా వాడు ఇది బాగలేదన్నాడు. వాడి పాటికి సైలెంట్ ఉంటే సరిపోయేది. వాడు ఒక చీర తెచ్చి చూపించాడు, ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ అమ్మాయి బాగలేదంటుంది. ఆడికి అందరి ముందు వాడి మాట చెల్లలేదని అహం పెరిగిపోయి షాప్లోని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. పెళ్లి కాకముందే నా మాట వింటున్నా, పెళ్ళై నాకేమైనా పోతాను, మా నాన్న అనాలి, ఒక కూతురు కదా అని నిన్ను సంబంధం కుదిర్చాడని. అంటే ఒక అమ్మాయికి వ్యక్తిత్వం ఉంటుంది, నలుగురిలో తిడితే బాధపడుతుందని ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా తిట్టి వెళ్ళిపోయాడు షాప్లో. ఆ అమ్మాయి కంట్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంది. అంటే ఇక్కడ మీకు 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇది మీ కళ్ళ ముందు జరుగుతూ ఉండేది, ఖచ్చితంగా జరుగుతూ ఉండేది. సో కాబట్టి తిరుపతిలో ఒక 6 నెలల సంవత్సరం క్రితం జరిగింది చెప్తున్నాను నేను. అన్నదమ్ములు ఇద్దరు, అన్న వ్యాపారాలు చేశాడు, బాగా కలిసి వచ్చింది, ప్రారంధం బాగుంది, కార్లు కొన్నాడు. తమ్ముడు ఏం చేసినా కలిసి రాలేదు, అన్ని నష్టాలు వచ్చాయి. వచ్చినోడు కారుల్లో తిరుగుతున్నాడు అన్న, తమ్ముడికి జలసి వచ్చేసింది, తట్టుకోలేకపోతున్నాడు ఏం చేసినా. ఒకరోజు అన్న ఇంట్లో లేకపోతే ఇంటికి వెళ్ళాడు, వాళ్ళు వదిన కాఫీ పెట్టించింది. అప్పుడే పిల్లలు ఇద్దరు కాలేజీ నుంచి స్కూల్లో కాలేజీ నుంచి వచ్చారు. వాడికి జలసి ఎక్కువైపోయి తలుపేసేసి వదిన్ని ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. బయట వస్తే ఇంక దొరికిపోతామని వాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అంటే కలికాలంలో చూడండి ఎలా వెళ్ళిపోతున్నాం. సంపాదించేది కూడా పుట్టిన వాళ్ళకి చెప్పినా కూడా జలసి వచ్చి ఇగో వచ్చి చంపేస్తున్నాం. అదే కొంత ఆత్మజ్ఞానం ఉందనుకోండి, రే వాడు ప్రారంభం బాగాలేదు లేరా, నేను ఉన్నాను, అయినంత వరకు సహాయం చేస్తాను, నువ్వు ఎట్టా ధ్యానం చేయవు, పోతే పోయిందిలే కానీ అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈ మధ్య మనం పోయి చెప్పుకోవడం కూడా ఒక ఇబ్బంది అయిపోతుంది. ఒకడు మార్కెట్లో మాట్లాడుతా మాట్లాడుతా నాకు 100 కోట్లు వచ్చింది, నేను అంత సంపాదించినాను, అది ఇది అని అంటే ఒక ముస్లిం అమ్మాయి ఫోన్ చేసి మా ఏరియాకి రండి సార్, నేను 10 మందిని కూర్చోబెడతానని. అమ్మాయి పిలిచింది కదా అని కారు ఎత్తుకోపోయినాడు వీడు. వాళ్ళు కిడ్నాప్ చేసి దాచిపెట్టి సాగుకొట్టి 10 లక్షలు పిక్కున్నాం. కాబట్టి కొంచెం ఈ నోటి మీద కూడా అదుపు అనేది ఒకటి ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మీకు ఒక, అంటే ధ్యానము ఎవరు చేయాలనేది చెప్పాను నేను. ఎందుకు చేయాలనేది దానికన్నా ముందు ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేదానికి చేసిన దానికి మనకు వేదాల నుంచి, భూమి పుట్టినప్పటి నుండి శివుడు పార్వతికి చెప్పి, శివుడు కూడా ధ్యానంలో ఉన్నాడు ఇప్పుడు కూడా. సో వాళ్ళందరూ ఉండేటప్పుడు మనం చేయకుండా ఉండకపోవడానికి రీజన్ ఏంటి? చేసేదాని వల్ల కొన్ని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తర్వాత ఎందుకు చేయకూడదు అనేది ప్రశ్న చేసుకోవాలి. సో మనకు వచ్చే పెద్ద ఏంటంటే టైం లేదు, అది బాగా అలవాటు అయిపోతుంది అందరికీ. అంటే దేవుడు భూమి మీద అందరికి సమానంగా ఒక అవకాశం ఇచ్చాడు, అదేంటంటే 24 గంటల కాలం. మోడీ ఎక్కువ పని చేస్తున్నాడు కదా, 40 గంటలు ఇచ్చి, విశ్వప్రసాద్ ఖాళీగా రూమ్ లో పడి ఉన్నాడు కదా అని ఒక గంట ఏమి ఇవ్వాల. ఆయనకైనా 24 గంటలే, నాకన్నా 24 గంటలే. సో అందుకనేసి మనకున్న 24 గంటల్లోనే మనం టైంని సేవ్ చేయాలి. అందుకని హిందీలో ఒక సామెత చెప్తారు, జబ్ గీ సీधी उंगली से नहीं निकलती तो टेढ़ी उंगली से इस्तेमाल करना पड़ता है అని. నెయ్యి బాటలు తీసుకొని ఏలు ఇలా పెట్టి ఇలా లాగితే నెయ్యి రాదు, ఏలు పెట్టి మడత పెట్టి లాగితే నెయ్యి వస్తుంది. అట్లాగే మీకున్న 24 గంటల్లోనే మీరు లాగాలి. 24 గంటలు ఉంది, 8 గంటలు జాబుకు పోతుంది, ఒక 6 గంటలు నిద్రకు పోతుంది, 14 గంటలు పోతుంది, ఇంకా 10 గంటలు ఏం చేస్తున్నారు? మీరే లెక్కేయండి 24 గంటలు ఏమవుతుందని. టీవీ చూడడం, ట్రావెలింగ్, ట్రాన్స్పోర్ట్, తిరగడము అన్నీ పోయినా మీ పర్సనల్ టైం ఒకటి ఉంటుంది, తినడము, ఫ్రెష్ అవ్వడము, బాత్రూమ్ పోవడము. అందులో నుంచి మీరు కొంచెం ఒక గంటని పక్కకు లాగగలిగితే ఆ గంట ధ్యానం మీద కుదిస్తే మీకు ధ్యానం కుదిరిపోతుంది అంతే. మీకున్న 24 గంటలు లాగాలే తప్ప మనం చేయకపోయినా పర్లేదు కానీ టైం లేదు, నాకు తెలియదు, వీలు లేదు, బిజీ అనే పదాలు వాడకూడదు. లక్ష్మీదేవి కూడా రాదు మన దగ్గరికి.
మన వాక్కే. ఇప్పుడు మీరు ఎవరి దగ్గరైనా అంటి పండ్లు పోయి కొనండి, ఫ్రూట్స్ కొనండి, వాళ్ళు ఏమైనా 10 రూపాయలు తగ్గించమనండి, ఏమి రాదు సార్ మాకంటారు. మీ చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నారు ఈ డైలాగ్. కానీ ఆ వ్యాపారమే చేస్తున్నారు. ఏమి రాదంటారు, ఆ వ్యాపారం ఎందుకు చేస్తారు? మరి గమ్మున తట్ట పనికి పోవచ్చు కదా, 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఎగిరారా అంటే వాళ్ళు వాక్ సరిగ్గా లేదు, వాళ్ళకి వచ్చే దుడ్డు పొదుపు లేదు, ఫైనాన్స్ మేనేజ్మెంట్ తెలియ వాళ్ళకి. అందుకని ఏం లేదు అంటున్నారు. వస్తుంది, కానీ దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా పొదుపు చేసుకోవాలి తెలియక ఏం లేదు సార్, ఏం మిగలదు సార్ అని అక్కడ లక్ష్మీదేవి దూరం అయిపోతుంది. అందుకనేసి సో అందరూ ధ్యానాలన్నీ చెప్పారు కాబట్టి మీకు ఒక నేను 7 ఎగ్జాంపుల్స్, అంటే కథ అనుకోండి, ఏమన్నా అనుకోండి, అందులో కొన్ని నీతులు ఉన్నాయి చెప్తా నేను. ఒక ఊర్లో సమస్యలు ఎక్కువైపోయినాయి. ఒక స్వామి ఊరు బయట కూర్చోంటే ఆయనకు వచ్చి సమస్యలు చెప్తూనే ఉన్నారు. ఆయన ఒకరోజు అందరినీ రమ్మన్నాడు. అందరూ వచ్చి కూర్చున్నాక ఆయన ఒక జోక్ చెప్పాడు. ఆ జోక్కి అందరూ నవ్వారు. మళ్ళీ అదే జోక్ రిపీట్ చెప్పారు. ఇప్పుడు అంతమంది నవ్వుతారా మేడం? నవ్వరు. మూడోసారి చెప్పే కొద్దికి అసలు నవ్వలా. అంటే ఒక జోక్ని నేను కూడా ఒక జోక్ 4 సార్లు చెప్తే మీరు కూడా నవ్వరు. అంటే ఒక జోక్ 4 సార్లు నవ్వనప్పుడు ఒక సమస్యని సత్యాంత వరకు పట్టుకొని ఎందుకు పీకులాడడం? వచ్చింది, దాన్ని పట్టుకొని పీకులాడడం వల్ల సాల్వ్ కాదు కదా. కాబట్టి ఆ గురువు అదే చెప్పొచ్చినాడు. అంటే మనం కూడా ఒక సమస్యని మమ్మీలో పురుగు మారి గోకి 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 పెద్దది చేసేకూడదు, రాచకొండ మారి. ఈ సమస్యలు అవకాశాలు ఆర్టీసీ బస్సు మారి వస్తే ఒకేసారి వస్తాయి, లేదంటే రావు. కానీ ఏ బస్సు ఎక్కువ టైం ఉండదు, టయానికి అది వెళ్ళిపోతుంది. అంత లోపల ఓపిక ఉండాలి మనకు లేకపోయినా పక్కన వాళ్ళు దాన్ని పుండు మారి చేసేస్తారు. రెండో కథలో ఏమరా అంటే, ఒక రాజు ఏం చేశాడంటే ఊర్లో వాళ్ళ సమస్యలంతా తీరుస్తాను, మీరందరూ రండి అని అంటే ఫ్రీనే కదా అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ వచ్చారు. రాజుకి విసుగు వచ్చేసింది. ఏంద్రా బాబు ఫ్రీ అనే కొద్దికి ఎంతమంది వచ్చినారని మంత్రికి అప్పచెప్పాడు, నేను తీర్చలేను నువ్వు చూసుకోవాలి. మంత్రి ఏం చేశాడంటే తెలివైనోడు కదా మంత్రి, వారానికి ఒకసారి రండి, ఈ రోజు రావద్దని అంటే వారం తర్వాత కదా అనే కొద్దికి చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ వచ్చేసారు తెల్లారుతూ. ఇతను ఏం చేశాడంటే మంత్రి వాంటెడ్గా రాత్రి వచ్చాడు, సాయంత్రం 6 గంటలకు వచ్చాడు. వచ్చే కొద్దికి జనం ఎవరు లేరండి, అందరూ వెళ్ళిపోయారు. ఒక ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందులో ఒక అతను కూడా వెళ్ళిపోతుంటే మంత్రి ఎదురుపడ్డాడు. ఎదురుపడి ఏంటి ఆ ఎవరు రాలేదంటే వచ్చినారు రాజుగారు, మంత్రి గారు, కానీ మీరు లేటుగా వచ్చారు. అంతవరకు ఒక్కొక్కరు మాట్లాడుకొని వీడి సమస్య కన్నా నా సమస్య ఈజీగా ఉందని వెళ్ళిపోయారు. అట్ట ఏం వచ్చిందిరా ఎగ్జాంపుల్ చెప్పంటే, ఒకడికి పిల్లలు పుట్టి కొడుకు తిండి పెట్టకుండా తరిమేశాడు అనమాట. ఆడు చెప్పుకోవడానికి వచ్చాడు, మా పిల్లలు నాకు భోజనం పెట్టలేదు వయసు అయినా. ఒకడికి పెళ్ళి 10 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్ల. ఆడు రాజు గురువుని అడిగి ఏమైనా వైద్యం చేపిస్తాడని వాడు వచ్చినాడు. వాడు అనుకున్నాడు, మా తిండి పెట్టిన కొడుకులను కంటే ఏమి కనకపోతే ఏమి, దీనికి వైద్యం ఎందుకు, నాకే ఈజీ సంతోషంగా ఉండని వెళ్ళిపోయినాడు. అట్ట అందరూ షేర్ అయ్యే లోపల నా సమస్య బెస్ట్ ఉంది కదా అని వెళ్ళిపోయినారు అందరు. అట్ట నాకు కూడా ఒక సమస్య వచ్చింది రాజుగారు, కాకపోతే అక్కడ కూర్చోండేవాడు కథ విన్నాక నాదే మేలు కదా అని వెళ్ళిపోతున్నాను అన్న. నీకేం కష్టం వచ్చిందని అంటే, నాకు చెప్పులు కొనుక్కునే స్తోమత లేదు, మీరు ఏదైనా చెప్పులు డబ్బులు ఇస్తే కొనుక్కుందామని వచ్చినాను, అక్కడ ఉండేవాడికి కాళ్ళే లేవు, నాకు కాళ్ళు అయినా ఉన్నాయి కదా, నేను వెళ్ళిపోతున్నాను, మీరు ఆడి సమస్య చూడండి నేను వెళ్ళిపోయాడు. సో కాబట్టి ఇక్కడ సమస్యలు పోల్చుకుంటే కూర్చొని ఆలోచిస్తే మందే చాలా బెస్ట్ అనిపిస్తుంది. కాబట్టి ఈ కథలో నీతి ఏమరా అంటే, సమస్యలు మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనకు తెచ్చుకునిందే మనకి ఉంది కాబట్టి ఆనందించాలి. మూడోది వచ్చి, ఇప్పుడు ఒక 2000 కాగితము 500 నోటుని మీకు ఇలా ఇచ్చామనుకో, తీసుకుంటామా లేదా మేడం? తీసుకుంటాం కదా. ఇప్పుడు ఆ నోటుని నలిపేసామనుకో, తీసుకోరా మీరు? ఆ 2000 నోటుని బాగా నలిపేసామనుకో, మీరు వద్దంటారా? అంతే కదా. తీసుకుంటారు కదా. నోటు నలిపేసినా తీసుకుంటారు, నీళ్ళల్లో పడినా తీసుకుంటారు, 2000 రూపాయల నోటే. అది ఎలా ఉన్నా తీసుకుంటారు. ఎందుకో అది నోటు కాబట్టి, దాని వాల్యూ దానికి ఉంది. కాబట్టి మీ వాల్యూ మీకు ఉంది. మీరు ధ్యానం చేసినా చేయకపోయినా ఏదైనా మీ వాల్యూ మీకుంది. అది మాత్రం మర్చిపోవద్దండి మాస్టర్స్. మీ విలువ మీకుంది. మీరు కూడా దేవుడే. మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే అద్దంలో చూసుకోవాలి. అట్లా దేవుడు తను తాను చూసుకోవాలని ఒక ఆశ పుట్టి అద్దంలో చూసుకొని జీవుడు అయిపోయినాడు ఆయన.
జీవుడు అయిపోయినాక ఆయన తనకలాడుతున్నాడు. ఈ మాయా ప్రపంచాన్ని పట్టుకొని దేవుడు అనే విషయం మర్చిపోయి మనతో పడిపోయి ఆయన కూడా ఆడుకుంటా ఉన్నాడు ఆయన. దేవుడికైనా తప్పదు, అందుకే దేవుళ్ళు మాట ఎత్తే భూమి మీద అవతారాలు ఎత్తేసేది. అందుకనేసి ఏమరా అని అంటే మన వాల్యూ మనకుంది, అది మనం బాగా గుర్తించాలన్నమాట. ఒక 12-18 బీటెక్ చేసే అబ్బాయి తండ్రి ట్రైన్లో పోతున్నాడు. వాడు ట్రైన్లో పోతా ఉండి పొలాలు చూసి నానా చెట్లన్నీ వెళ్ళిపోతున్నాయి, ఆకాశం వెళ్ళిపోతుంది అని ట్రైన్లో పోతుంటే అవి పోయినట్టు ఉంటుంది కదా. ప్రతిదానికి వాడు గట్టిగా అరవడం, నవ్వడం, విజిలేయడం పక్కన వాళ్ళకి ఇరిటేట్ అయిపోయింది. ఎందుకు ఆ అబ్బాయి అలా అరుస్తున్నాడు, మీరు చూడొచ్చు కదా, చెప్పాలి కదా అని అంటే ఆ అబ్బాయికి ఏమి అని అంటే, లేదండి ఆ అబ్బాయికి ఇన్ని రోజులు కళ్ళు కనపడదు, ఈరోజు ఆపరేషన్ చేసి తీసుకొస్తున్నాం, ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తున్నాడు అని అంటాడు. అంటే ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఎవరంటే, మనం తెలుసుకోకుండా వెంటనే ఏదైతే ఎగ్జైట్ అయిపోయి నింద వేసేయకూడదు. పక్కన న్యూసెన్స్ చేస్తున్నాడు కదా అని ఏది పడితే అది వాగేసి ఎందుకు అట్ట అరుస్తున్నాడు అనకూడదు. ముందు వినాలి, వాడు ఎందుకు అరుస్తున్నాడు, ఏం ప్రశాంతంగా విని మీకు ఏదైనా సమస్య ఉన్నా అవకాశం వచ్చినా ఈ పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పుష్పం అంటారు కదా, ఆ పువ్వు మకరందం ఎట్టుంటుందంటే ఒకటి మనం చూసేటప్పుడు సున్నితంగా చూడాలి. మీరుండే ధ్యానంలో మీ సంకల్పంలో మాత్రం ఉరుములు ఎట్ట గట్టిగా పడతాయో ఆ మరి ఉరుములు మారి గట్టిగా ఉండాలి. మిగతా టైంలో పువ్వు మెత్తగా చూసినట్టు మెత్తగానే సున్నితంగానే డీల్ చేయాలి దేన్నైనా. సో ఇది ఒకటి బిట్ అనమాట. రెండోది, నాలుగోది వచ్చి అంటే ఒక స్నేహితులు ఇద్దరు ఎడారిలో పోతుంటారు. ఎందుకో మాట మాట వచ్చి ఒకడు చెంప మీద కొడతాడు. దెబ్బతిన్నోడు ఏం చేస్తాడంటే ఇసుక మీద రాస్తాడు, నన్ను వీడు చెంప దెబ్బ కొట్టినాడు అని. ఇంకొంచెం దూరం పోయే కొద్దికి ఇసుక తుఫాన్ ఎక్కువైపోయి కొట్టినోడు వచ్చి ఊబిలో పడిపోతాడు. దెబ్బతిన్నోడు ఏం చేస్తాడు, అయ్యో మన ఫ్రెండ్ పడిపోయినాడని వాడిని కాపాడతాడు. అప్పుడు కాపాడిన తర్వాత ఈ చెంప దెబ్బ తిన్నోడు ఇప్పుడు పోయి ఒక పెద్ద కొండ మీద, గుట్ట మీద, రాయి మీద రాస్తాడు, నా స్నేహితుడు నన్ను కాపాడాడు. అప్పుడు వాడు అడుగుతాడు కొట్టినోడు, ఫస్ట్ ఏమో ఇసుక మీద రాసినావు, ఇప్పుడేమో ఊబిలో నుంచి తీస్తానే రాయి మీద రాసినావు అని అంటే, ఫస్ట్ బాధ పెట్టినా పర్లేదు, ఇసుక మీద రాసేస్తే క్షమించేవాలి, మంచి చేసిన వాడిని గుర్తుపెట్టుకోవాలి, రాయి మీద రాస్తే స్టాండర్డ్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఎవడో నన్ను ఇదన్నాడు, మా బంధువులు అదన్నారు, పోయిన గతాన్ని అంతా తెచ్చి వేసుకొని కెలుక్కోవద్దండి. ఎందుకంటే క్షమించడం మహాత్మ లక్షణం, క్షమాపణ అడగడం మహాత్మ లక్షణం, క్షమించడం పరమాత్మ లక్షణం అన్నారు. కాబట్టి అది ఉండాలి మనలో. ఇంకోటి ఏంటంటే ఒక అతను రైతు రోజు ఒక వ్యాపారం చేసే అతనికి నెయ్యి అమ్ముతాడు, కేజీ నెయ్యి. ఆ కేజీ నెయ్యి తీసుకెళ్ళి ఒకరోజు ఈ తీసుకెళ్ళినవాడికి డౌట్ వస్తుంది, ఇది కరెక్ట్గా రైతు కదా, వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా అని తూంచుతాడు. వెయిట్ చేస్తే అది 1 కేజీ ఉండదు, తక్కువ ఉంటుంది, ఒక 200-150 గ్రాములు తక్కువ ఉంటుంది. దాంతో ఆ కొనుక్కొని వెళ్ళేవాడు కోపం వచ్చి ఈ రైతు మీద కేసేస్తాడు, వాడు నన్ను ఇలా మోసం చేశాడు అని. అంటే ఆ కోర్టు జడ్జి అడుగుతాడు, నువ్వు ఇలా ఇంతకాలం ఎలా తూకం వేసావు అంటే, నా దగ్గర తూకం ఉంది, కాకపోతే నా దగ్గర వెయిట్ చేసే స్టోను కేజీ రాళ్ళు లేవు, ఈయన ప్రొవిజన్ షాప్ పెట్టుకున్నాడు, ఈయన కేజీ దిగి కందిపప్పు కొనుక్కొని వస్తాను ఈయన దగ్గర ఎప్పుడు నుండో, నేను ఆ కేజీ కందిపప్పు పెట్టి తూకం వేసినాను కాబట్టి నాకన్నా ముందు వాడిని జైల్లో వేసుకోమండి వాడిని అని. అంటే ఇందులో మీరు తెలుసుకోవాల్సిన నీతి ఏమరా అంటే, మీరు ఏదైతే చేయాలనుకుంటారో అదే మీకు ఏదో ఒక రోజు రివర్స్ వస్తాయి. కాబట్టి చేసేటప్పుడు కూడా ఆలోచించి కొంచెం మనం ఏమి ఇవ్వాలి విశ్వంకి, యూనివర్సల్కి ఏమి ఇవ్వాలి అనేది ఆలోచించి కూర్చొని ఇట్లా టైంలో అంతా కూడా మీకు ధ్యానం పనికొస్తుంది. ధ్యానం మీరు ఏదో గంటలు గంటలు చేసి దానివల్ల ఏం ఉపయోగం అనేది ఉండదు. కానీ 6 చక్రాలు ఉంటాయి మనకి, కింద 3 పైన 3 అనుకోండి. కింద 3 చక్రాలు వచ్చి వైభోగం, పైన 3 చక్రాలు వచ్చి వైరాగ్యం. వైభోగంలో కావాల్సినప్పుడు వైభోగం చక్రాలని యాక్టివేట్ చేయాలి. పెళ్ళి అయింది కొత్తగా, 5 ఏళ్ళు అయింది కాపురం అయినా వైరాగ్యం చేసి సహస్ర దాకా వెళ్ళిపోతానంటే ఆ పెళ్ళం కొట్టి తరిమేస్తుంది మేము.
వచ్చి మిమ్మల్ని బూతులు తిడతారు, ఈ వయసులో ధ్యానం అవసరం అని. ఏమే, అన్ని అయిపోయి రామా గోయిందా అని కూర్చుని ఆయన నాకు వైభోగం కావాలి కదా అని 3 చక్రాల మీద సాధన చేసినాడు అనుకో, ఇంట్లో వాళ్ళు కొడతారు, ఈ వయసులో నీకు వైభోగం. అందుకని ఎవరంటే 6 చక్రాల మీద అవగాహన ఉండాలి మీకు. అంతేగాని ధ్యానం చేసేయండి అని సపోజ్ కూర్చొని రోజు 10 గంటలు 15 గంటలు కంటిన్యూ ధ్యానం చేసినారు అనుకోండి, ఒక 40 ఏళ్ళు ఉండే వ్యక్తి, మీకు వైరాగ్యం వచ్చేస్తుంది. కోట్లు పెట్టినా మీరు ఏం చలనం ఉండదు, నాకు దుడ్డు వద్దు ఏం వద్దు పోండి అని. అప్పుడు మనల్ని చూసి ఎవరు ధ్యానానికి రారు, ధ్యానానికి పోతే వయసులోనే వైరాగ్యం వచ్చేస్తుంది అనేసి. సో మనం వచ్చింది వైభోగానికి కదా, పత్రిజీ గారు చెప్పింది వైభోగానికి. అంటే మనకు అన్నిటి మీద నిగ్రహం ఉండాలి, నిగ్రహంగా ఉండడమే విగ్రహం లక్షణం. కిందకి పోవాలి, వైరాగ్యం సహస్రాకి రావాలి, మూలాధారాకి పోవాలి, ఏ చక్రంలో ఆ చక్రం ఆట ఆడాలి. అందుకని ఇంకో కథ ఒకటి ఉంది, అది లాస్ట్ లో క్లోజింగ్ లో గుర్తుగా అడగండి, చెప్తాను నేను. లాస్ట్ చెప్పలే నేను, అది మళ్ళీ లాస్ట్ లో చెప్తాను నేను. సో కాబట్టి మాస్టర్స్, నేను చెప్పేది ఏంటంటే, ధ్యానం చేయాలంటే జీవితంలో ఆనందంగా ఉండాలి, దీంతో నో డౌట్. సంతోషం వేరు, ఆనందం వేరు. ఇంతకుముందు క్లాసుల్లో అన్నీ చెప్పాను నేను. ఆనందంగా ఉండాలంటే ఒకటి ఆరోగ్యం, రెండోది ఆధ్యాత్మిక శాస్త్రం, ఈక్వల్ టు ఆనందం. ఏం చెప్పండి? ఆరోగ్యం ప్లస్ ఆధ్యాత్మికం ఈక్వల్ టు ఆనందం. ఇవి రెండు ఉంటేనే మీకు ఆనందం వాల్యూ తెలుస్తుంది. ఆరోగ్యం ఆధ్యాత్మికం తెలియదు అనుకోండి, మీరు ఆనందం అనేది అనుభవించలేరు. సో ఆరోగ్యం అనేది ఈ రోజుల్లో పులిని కట్టేవచ్చు, నాలుగుని కట్టేలేము. నాలుగు ఎవరి మాట వింటుందంటే మనసు మాట వింటుంది. మాకు అక్క ఒక ఆమె ఉంది చెన్నైలో, బాగా వెయిట్ అయిపోయింది, నడుము నొప్పి వచ్చేసింది, అన్ని చిన్న కార్పొరేట్ హాస్పిటల్ మరి అన్ని జబ్బులు ఉన్నాయి. ఒక హాస్పిటల్కి పోతే అన్నీ ఉంటాయి కదా, ఈరోజు మనుషుల్లో కూడా అన్నీ ఉన్నాయి. ఒక కారు ఎత్తుకొని పోయి మెకానిక్ దగ్గర ఇస్తే అన్ని వాడే చేస్తాడు, కానీ మనిషికి మాత్రం అదృష్టం ఎవరంటే సంతలో చింతా కుప్పలు మారి పెరుక్కునేసినారు, మన బాడీలో ఉన్న భాగాలన్నీ పెరుక్కునేసినారు డాక్టర్లు. కంటి డాక్టర్ ఒకడు, ముక్కు డాక్టర్ ఒకడు, చెవు డాక్టర్ ఒకడు, పంటి డాక్టర్, ఎన్ని ఉంటే అన్ని మంది డాక్టర్లు వచ్చాయినారు. వీళ్ళందరూ ఒకరికొకరు కుదరదు, ఇవన్నీ ఒకరు కూడా కలపరు, మనకు అర్థం కాదు. ఆమె మంత్రి సత్యనారాయణ ఆశ్రమానికి పోయి 20,000 ఫీజు కట్టి 15 కిలోలు తగ్గి వచ్చి ఆనందంగా ఉంది. 1-2 పెళ్లిళ్ళకి పోయింది మేడం, ఫినిష్. ఏదైతే ముందు ఉంది దానికన్నా డబుల్ అయిపోయింది ఆమె. అందుకని ఎవరా అంటే 2 పెళ్లిళ్ళే, 2 పెళ్లిళ్ళు చాలు, ఫినిష్. చెప్పాను కదా, 3 అంగుళం 4నే జయించలేం, కానీ జూమ్ క్లాసుల్లో కూర్చొని ముక్తి కావాలి, మోక్షం కావాలి, నాకు ఇంకో జన్మ వద్దు, కాఫీనే నిలపలేరు, టీనే నిలపలేరు, తెల్లారితే ఇడ్లీనే నిలపలేరు, 8 అయితే ఉడకబెట్టిన ఇడ్లీ కావాలా. ఇప్పుడు తమాషా ఏంటంటే, మీరు ఒక రైతు ఉంటాడు, రైతు దగ్గర ఒక ఎద్దు ఉంటుంది, ఆ ఎద్దుకి తౌడు పెడతాడు, దానా పెడతాడు, ఎద్దుకి ఏం రోగం ఉండదు, ఆ రైతుకి అన్ని రోగాలు ఉంటాయి. తమాషా చూసారా? ఆడికి సవాళ్ళ రోగాలు ఉంటాయి, ఎద్దు మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా మేడం ఉంది పద్మ, నన్ను ఎద్దులాగా పోషిస్తుంది, బాగా చూసుకుంటుంది, కొబ్బరి పెడుతుంది, ఖర్జూరా పెడుతుంది, డ్రై ఫ్రూట్స్ ఇస్తుంది, సిరిధాన్యాలు ఇస్తుంది, అన్ని చూస్తుంది. కాదరవల్లి మరి, మంత్రి సత్యనారాయణ మరి డైట్ కరెక్ట్ గా ఇస్తుంది నాకు. ఎద్దును చూసుకున్నాడు చూసుకుంటుంది, ఆ బిడ్డ మాత్రం ఏమి తిందో తాగదు. అంటే అది ఏం దేమోనో నాకు అర్థం కాదు. ఆ మాత్రం మొగుడు హాస్పిటల్కి చూపిడా, ఇన్సూరెన్స్ కట్టడా, ఈడేం మొగుడని పరీక్షిస్తారా, ఎందుకు ఈ మారి చేస్తారనేది అర్థం కాదు. ఇప్పుడు పూలు కోస్తా ఆ పురుగు ఒకటి కన్ను కొరికేసింది, కన్ను మీద తగిలింది, అరవింద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అమ్మాయిని. ఆ అమ్మాయిని టెస్ట్ చేసినారు, 2.5 ఉంది మేడం సైట్, మీరు స్పెట్స్ వాడండి అన్నారు. సరే నేను టెస్ట్ చేసుకున్నాను, మీకు రీడింగ్ గ్లాస్ వేసుకోండి సార్, మీకు 1 నార్మల్లో ఉంది, మీకు అవసరం లేదండి. తమాషారు అంటే రోజు బూడిద గుమ్మడికాయ, కరివేపాకు, ఉసిరికాయ వేసి చూసిస్తుంది నాకు ఇస్తుంది, నా సైట్ బాగుంది. మేడం తాగదు, 2:30కి వచ్చింది సైట్. అది 2 గ్లాసులు చేసుకుంటే చెరింత తాగొచ్చు. అదే మేడం, అవి చేయరు. ఆవకాయ ఉప్పు ఉందా కారం ఉందా లేదా అని 2 సార్లు అన్నంలో కలుపుకొని తినేస్తారు.
ఏమే శాంగడ్ల పులుసు చేపల పులుసు తినేవాళ్ళు పులుపు ఉండేదాన్ని మనకు తెలియకుండా 2-3 సార్లు తినేస్తారు. ఇవన్నీ అనారోగ్యం ఇచ్చేవన్నీ మొగుడికి తెలియకుండా అది మింగేస్తారు. అవైతే చేస్తారు. ఆరోగ్యం ఇచ్చేటివి ఇవన్నీ కూడా దాని జోలికి కూడా రారనమాట. గమ్ముని నింపదిగా ఉంటారే, వాడు చూసుకుంటాడే వాడికి పెడతాం. బయట తినే వాళ్ళకి సార్ ఏం అదృష్టం సార్, పద్మ లాంటి భార్య దొరికింది సార్, ఎంత బాగా చూసుకుంటుందని అంటే వాళ్ళకి ఏం తెలుసు మన బాధలు. ఎందుకనంటే మాకన్నా మీరు గొప్ప వాళ్ళు కదా, మీరు గొప్పగా ఉండాలని మా ప్రయత్నం. Yes, yes. సృష్టిలో మీరు గమనించారో లేదో కానీ మేడం, ప్రతిదాన్ని స్త్రీలింగం అంటే మీ పేరుతోనే పిలుస్తారు. ఒక్క మగవాడిని మాత్రమే వాడు అని అంటారు తప్ప భూమి మీద ఉండే వాటి అన్నిటిని మీ పేరు లేనిదే పిలవలేరు. ఇప్పుడు ఎద్దు ఉంది, అది మొగది, వాడిని ఎద్దువాడు అంటారా? మొక్కొక్కని మొక్కొక్కోడా అంటారా? ఏ కుక్కోడా పోరా అంటారా? అంటాం మనం. ఆ ఎద్దుకేదో చూడు దానికి జబ్బు వచ్చింది, అది అది అని అంటాం మనం. Yes. అవునా కదా? అంటే మీకు ప్రతి వారిని అంతే. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, దాని మీద క్లీన్ చేయాలంటే వెంకటేశ్వర స్వామి వాడు అంటాం మనం, అనం కదా. అదే అమ్మవారి విగ్రహం మాత్రం అమ్మవారి విగ్రహం క్లీన్ చేద్దామా అంటాం. అందుకని ఎవరంటే మీకు ఎక్కడ లేని గిఫ్ట్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మీకున్న మా ఎనర్జీకి అయితే, మీ ఎనర్జీకి మేము చేరాలంటే 50 సంవత్సరాలు కంటిన్యూగా ధ్యానం చేస్తే తప్ప మీ స్థితికి అందుకోలేడు. అంటే మీరు ధ్యానం చేయకపోయినా మీరు మణిపూర చక్ర దాకా ఉన్నారు. ఒక సత్యనారాయణ పూజ గృహప్రవేశం చేస్తే 3 గంటలు కూర్చునే శక్తి మీకు సృష్టి ఇచ్చింది. అదే మగవాళ్ళు కూర్చోలేరు అంతసేపు. అందుకే పెద్దోళ్ళు అన్నారు ఇంటికి దీపం ఇల్లాలన్నారు, కానీ ఇంటికి దీపం మొగుడు అనలేరు. మీరు ఎవరి ఇంట్లోనే కాలు పెడతానే వెంటనే మేడం లేదా సార్ అంటారు. ఎట్లనే అయినారు మేడం మిద్ది మీద ఉండొచ్చు, కిచెన్ లో ఉండొచ్చు, బాత్రూమ్ లో ఉండొచ్చు, హాల్లో కాలు పెడితేనే ఎట్లా చెప్పేస్తారు మేడం లేదా అని. వాడు వెంటనే లేదు సార్ ఊరిల్లు ఉండదని అంటే నో నాగమైన సార్ 2 రోజులు ఎంజాయ్ అంటారు మనం వెంటనే. అదే మన ఇంట్లో కాలు పెడతానే మేడం ఎవరైనా వచ్చింది అనుకో, ఏం మేడం మీ మొగుళ్ళు లేడని అనలేం కదా. Yeah. అంటే ఆ ఎనర్జీ కొడుతుంది వాకిల్ దాకా. ఇంట్లో కాలు పెడితేనే తెలుస్తుంది అట్మాస్ఫియర్ ఉందా లేదా అనేది. ఆ సాంబ్రాణి ఆ వాసన కాలు పెడితేనే తెలుస్తుంది ఆ ఇంట్లో ఉందా లేదా అని. కొందరు ఇళ్లలో పెట్టినా కూడా తెలుస్తుంది పడకలు ఎత్తకుండా, వాకిలు జమ్ముకుంటా, అప్పుడు కూడా తెలుస్తుంది. ఏం సార్ మేడం నిద్రలేదా అంటారు అప్పుడు అంతే. సాంబ్రాణి బాగుంటే మేడం ఏడ సార్ అంటారు. ఇల్లు గలీజ్గా ఉందంటే ఏం సార్ మేడం లేచినట్లేదు ఇంకా. అది 2 రకాలే అందుకే ఉన్నారు. 2 రకాలుగా మేడం ఎనర్జీ ఉంది. Hmm. అట్టపోతే ఉంది ఇట్టపోతే ఉంది అనమాట. అందుకని ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆనందం కావాలని అంటే ఏంటి, ఆరోగ్యం మీద అవగాహన ఉండాలా. ఆరోగ్యం గురించి తెలియాలంటే ఎవరు చెప్పాలి మేడం చెప్పండి? ఆరోగ్యం గురించి తెలియాలంటే ఎవరు చెప్తారు ఆరోగ్యం గురించి? ఆరోగ్యం గురించా సార్? ఉమ్. ఇంటి ఇళ్ళనే చెప్పాల్సిందే. ఇల్లే ఆవిడే కదా, ఆవిడ వండి పెట్టేది అంతా కూడా. ఆరోగ్యం గురించి చెప్పాలంటే అనారోగ్యం వచ్చినోడే చెప్పాలి. ఓకే. ఆ విలువ వాడికే తెలుస్తుంది. వాడికే చెప్తుంది. తల ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది అంటే తలనొప్పి వస్తే కానీ తెలియదు మీకు తల ఉందనే సంగతి. Yes. ఏ నొప్పి వస్తే గానీ ఆ భాగం ఉండే విషయం తెలియదు. చూసినారా ఎంత అదృష్టంగా బతుకుతున్నాం మనం. Oh. ఇప్పుడు విషయం ఎవరంటే కంపారిజన్ చేసుకుంటుంది ప్రపంచం. ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ మంజుల మేడం ఒక శారీ కొనింది అనుకోండి, కొత్తగా లేటెస్ట్ గా వచ్చింది లేటెస్ట్ ఫ్యాషన్ అని ఒక 2000 పెట్టుకుంటే మీరు సార్ నట్నో ఇట్నో మిగలబెట్టి మీరు కొనేస్తారు. ఆ మేడం డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనింది అనుకోండి, మీరు కొంటారు. అవి తప్పు కాదు, ప్రపంచం అంతే, కొంటాం మనం. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కడితే మనం ఇల్లు కొంటాం, నా ఫ్రెండ్ కారు కొంటే నేను కారు కొంటా. కంపారిజన్లో ఏదో ఒక చేతి అప్పో లోనో క్రెడిట్ కార్డు తీసేస్తాం మనం. అదే మన బ్యాచ్ లోనో మన ఫ్రెండ్కో ఒక ఆమె వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, బెడ్ మీద పడ్డారు, కడుపులో ప్రాబ్లం వచ్చింది, యూరినరీ ప్రాబ్లమ్స్ వచ్చింది, గర్భసంచి తీసేవాళ్ళు అన్నారు, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, పోయి 4 యాపిల్ ఇచ్చేసి 4 సలహాలు చెప్పేసి వచ్చేస్తాం. కానీ ఒకసారి కంపారిజన్ చేసుకొని రేపు మనకొస్తే ఏంటి దీని పరిస్థితి, అది ఎందుకు వస్తుంది, ఆమె చేసిన తప్పేంటి, ఎందుకు దెబ్బ తినేసింది, అది రాకుండా ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా నేనేం చేయాలనేది ఎందుకు నేర్చుకోరు మీరు అనేది నా ప్రశ్న. ఇప్పుడు మా మేడంతో కూడా అదే డిస్కషన్ నేను. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు మేడం, చిరంజీవి కొడుకు. Yes, sir. అన్న ఒకసారి క్వశ్చన్ అడిగితే నీకు ఇష్టం లేనిది కష్టమైంది అంటే ఎక్సర్సైజ్ అన్నాడు.
నాకు ఎక్సర్సైజ్ అంటే విసుగు సార్ మేడం, నేను ఎక్సర్సైజ్ చేయాలంటే బోరు, నాకు చాలా విసుగు అన్నాడు. కానీ వారి దురదృష్టం చూసావా, సినిమా హీరో అయినాడు. తప్పకుండా రేత్రింబగులు రేత్రింబగులు జిమ్ చేయలేదే హీరోగా నిలబడలేడు, వాళ్ళ నాయనకి చెడ్డ పేరు వస్తుంది. ధృవ సినిమాలో సిక్స్ ప్యాక్ వాడే ఫస్ట్ కష్టపడి సిక్స్ ప్యాక్స్ పెంచినాడు. RRR కష్టపడ్డాడు. ఇప్పుడు పెద్ద సినిమాకి బతికినంత కాలం తిండి లేదా, డబ్బు లేదా అతనికి. కాకపోతే సిక్స్ ప్యాక్ చేయాలి, రోజు జిమ్ చేయాలి, దానికి ఒక కోచ్ని పెట్టుకోవాలి. కానీ అతనికి నచ్చింది ఏంటి? జిమ్, ఎక్సర్సైజ్. ప్రకృతి చూసారా, మనకి ఏది వద్దంటారు అదే ఇస్తుంది. కాబట్టి నేను నడవను, నేను అరగంట నడుస్తాను, అది చేయనంటే యూనివర్సల్ ఒప్పుకోదు. అన్న నీకు అంత ఉందా, వస్తానుండు తొందరలో అంటుంది. అందుకనే చేయాలనంటే మనం ఏం చేయాలి అంటే ఆరోగ్యం మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఇప్పుడు మన ఒంట్లో ఉండే ఆ కొవ్వంతా తీసి తయారు చేస్తే 6 సోపులు అవుతాయి. మన బాడీలో ఉండే కొవ్వు తీస్తే, మన బాడీలో ఉన్న పాస్పరస్ అంతా తీస్తే ఒక 50 పుల్లలు, అగ్గి పుల్లలు తయారు చేయొచ్చు మనలో ఉన్న పాస్పరస్ తీస్తే. మనలో ఉన్న కాల్షియం అంతా తీస్తే చిన్న 10 అడుగుల రూమ్ కి 2 గోడలకు సున్నం కొట్టచ్చు. మనలో ఉన్న ఐరన్ అంతా తీస్తే 2.5 ఇంచి సేళ్ళు, 2 ఇనప సేళ్ళు తయారు చేయొచ్చు. వీటన్నిటి ధర కలిపితే ఒక ₹5 నుంచి ఒక ₹20 దాకా ఉంటుంది ఇవన్నీ కాస్ట్. ఏది పాస్పరస్, ఐరన్, ఈ ఫ్యాట్ ఇవన్నీ కలిపితే ఒక ₹5 నుంచి ₹6, ₹10 లోపల ఉంటుంది మేడం. అది కూడా మనం బతుకుంటేనే విలువ వాటికి. మనం చచ్చిపోతే ఆ విలువ కూడా లేదు వాటికి. అదే చూసినారా, కోడి చచ్చిపోతే విలువ, బతుకున్న కోడికి రేట్ తక్కువ, చచ్చిపోయిన కోడికి రేట్ ఎక్కువ. వాళ్ళ ఫారానికి పోయి కొనుక్కుంటే కోడి తక్కువకి ఇస్తాడు, బొచ్చుకోసేసి తోలు తీసేస్తే మళ్ళీ కోడి రేట్ ఎక్కువ. స్కిన్లెస్ కు చికెన్ కి రేట్ ఎక్కువ, మళ్ళా మనకి రేట్ తక్కువ. కానీ ఆ శరీరానికి ఖర్చు పెట్టడానికి మనం ఎంత పెట్టాలో తెలియదు. నేను చెప్పేది అదే అంటే వాటికున్న విలువ కూడా లేదు మనకి. అందుకనే అంటే మనం ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒకటే చెప్తాను నేను. ఒకటి ఏంటంటే, అందంగా ఉంటే సెల్లులో బంధించుకుంటారు మిమ్మల్ని మీరు ఫోటోలు తీసి. పేరు బాగుందంటే సన్మానాలతో సత్కరిస్తారు. కీర్తి బాగుందంటే బిరుదులతో సన్మానిస్తారు. డబ్బు బాగుందంటే చనిపోయినాక చందనం కట్లల్లో తగలేస్తారు. డబ్బు లేదనుకో, చనిపోయినాం అనుకో, ఇంటికాడ ఒక ఫ్లెక్సీ, శ్మశానంలో ఒక ఫ్లెక్సీ కడతారు. వ్యక్తిత్వం బాగుంటే గుండెల్లో పెట్టుకుంటారు. సో వ్యక్తి ప్లస్ తత్వం, ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలి, దానికి మన ఇవన్నీ పైనుండేటివన్నీ అవసరం లేదు. ఆ వ్యక్తి తత్వం కావాలి. ఆ వ్యక్తి తత్వం కావాలంటే ఖచ్చితంగా బుద్ధుడు మార్గంలో, మైత్రేయ బుద్ధుడు పత్రిజీ గారు వేసిన పిరమిడ్ ధ్యానంలో ఇంత అద్భుతమైన దాంతో ప్రయాణం చేయగలిగితేనే అది మనకు అందుతుంది. సో కాబట్టి ఆరోగ్యం ఉండాలి. రెండోది ఆధ్యాత్మికం ఉండాలి. ఆధ్యాత్మికంలో ఏంటంటే దాంతో మళ్ళా 5 చాప్టర్స్ ఉంటాయి. ఒకటి ఆత్మ సిద్ధాంతం, 2 పునర్జన్మ సిద్ధాంతం, 3వది కర్మ సిద్ధాంతం, 4వది యోగ సిద్ధాంతం, 5వది అనేక సిద్ధాంతం. వీటి మీద అవగాహన ఉంటే ఆధ్యాత్మిక శాస్త్రం తెలుస్తుంది. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది తెలిస్తే మిగతా అన్ని అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు మోడర్న్ గా కూడా తీసుకుంటే కొన్ని మెచ్యూరిటీ ఉంటుంది. ఒక అమ్మాయి మెచ్యూరిటీ అయిందంటే రెండోసారి మెచ్యూరిటీ కాదు, అంతే కదా. అట్లా మెచ్యూరిటీస్ కూడా 5 ఉన్నది. ఫిజికల్ మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ, ఎమోషనల్ మెచ్యూరిటీ, ఇంటలెక్ట్ మెచ్యూరిటీ, ఫైనాన్షియల్ మెచ్యూరిటీ, 6వది వచ్చి స్పిరిచువల్ మెచ్యూరిటీ. సో దీని గురించి అంతా ఇంకోసారి చర్చిద్దాం మనం. సో సాధకులుగా ఆల్రెడీ మీరు అందరూ ధ్యానులు కాబట్టి, సాధకులకు ఉండాల్సిన మెయిన్ మోటివ్ ఏరా అంటే ఆహారం, విహారం, వ్యవహారం. ఈ మూడింటి మీద అవగాహన పెట్టుకోండి. తీసుకునే ఆహారం ఏం తీసుకుంటున్నారు. నేను వెజిటేరియన్ అండి, సాత్వికం కదా, వెజిటేరియన్ మారిపోయినాను అంటే కూడా వెజిటేరియన్ లో కూడా తమో గుణం ఉంది, దాంతో కూడా కోపాలు వస్తాయి, దాంతో కూడా బీపీలు ఉన్నాయి, దాంతో కూడా తమో గుణం, రజో గుణం ఉంటుంది. అందుకని వెజిటేరియన్ మారినంత మాత్రాన మీరు బుద్ధుడైపోయినట్టు కాదు. దాంతో శుద్ధ సాత్వికం ఉంది, మళ్ళీ నిరాకారం ఉంది, నిర్గుణ స్థితి, అవన్నీ కూడా ఉన్నాయి. ఆ శుద్ధ సాత్వికం వెజిటేరియన్ లో కూడా మీరు ఎంత ఆయిల్ తింటున్నారు, ఎంత మసాలాలు తింటున్నారు, ఎంత తగ్గిస్తున్నారు అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. అందుకనేసి మధ్య మార్గానికి వచ్చేయండి బెస్ట్.
తెల్లారితో పరమాత్ముడు ఇచ్చింది తినండి, మధ్యాహ్నం పెళ్ళాం పెట్టింది తినండి, రాత్రుల్లో తిండి లేనోడు మరి ఖాళీ ఉండండి. సింపుల్, బాగుంటుంది. ఎప్పుడు నీళ్లు తాగినా మన పాతకాలంలో లోటా అని ఉండేది. ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూసినారా, ఇది రాగి అంటే కింద ఆ, ఈ ఇది ఉంటుంది కదా, ఆ కింద ఉండేది ప్లేస్ ఎక్కువ ఉండాలి, పైకి వచ్చే కొద్దికి తక్కువ ఉండాలి. అప్పుడు ఆ నీళ్లు గుట్టకేసి కూర్చొని గుట్టక గుట్టక మింగాలి. మనం గ్లాసులకు అలవాటైనాం. గ్లాసు అనేవాడు ఫ్రాన్స్ వాడు ఇంట్రొడ్యూస్ చేశాడు. కింద సర్ఫేస్ తక్కువ ఉంటుంది, పైన వెడల్పు ఉంటుంది. ఇది సర్ఫేస్ కింద వెడల్పు ఉంటుంది, పైన మడత ఉంటుంది. ఇది అందుకని ఇందులో నీళ్లు పోస్తే దానికి తగ్గట్టు వాటర్ మారిపోతుంది. ఇప్పుడు పాలల్లో నీళ్లు పోస్తే పాలగుణం వచ్చేస్తుంది వాటర్కి. వాటర్ దేంతో పోస్తే దాని విధంగా మారిపోతుంది. అందుకని మీరు లోటాలో కానీ నీళ్లు పోస్తే అది లోటా షేప్ వస్తుంది, సర్ఫేస్ కింద ఉంటుంది. కాబట్టి ఆ నీళ్లు మీరు కూర్చొని గుట్టక గుట్టక తాగితే మీకు చాలా ఆరోగ్యం వస్తుంది. ఒక 6 నెలలు ట్రై చేసి చూడండి. నాకు తెలిసిన ఒక అతను బెంగళూరులో ఉన్నాడు, 140 కిలోలు ఉండేవాడు. సంవత్సరం రోజులు ఏ జిమ్, యోగా, ప్రాణాయామం చేయలేదు. ఇట్లా నీళ్లు గుట్టక గుట్టక తాగి 70 కిలోలు తగ్గిపోయాడు. చిన్నదే చెయ్యి మనం, అంతే. నీకు ఇన్ని క్లాసులు ఎన్నిన్నా అన్ని చేసేద్దామని అనిపిస్తుంది మనసు. రేపు నుంచి అది చేసేద్దాం, ఇది చేసేద్దాం అని. ఇంకో సంవత్సరం తర్వాత కనపడితే కూడా ఇదే ఉంటుంది, ఏం లేదు సార్ కుదరలేదు అది ఇది అనేసి. సో కాబట్టి ఆ వ్యక్తిత్వం బాగుండాలి. ఆ బాగుండాలని అంటే ఆహారం ఆహారం అనేది చాలా మస్ట్. ఈ కలియుగంలో చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషిలో 2 కుక్కలు ఉంటాయి, చెడ్డ కుక్క, మంచి కుక్క. ఏ కుక్క గెలుస్తుంది? మేడం, ఏ కుక్క గెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పు. మంచి కుక్కే గెలుస్తుంది. నిజంగానేనా? లోపల ఒకటి పైకి ఒకటి చెప్తున్నారా? అందరికీ అర్థమైంది ఏంటంటే చెడ్డ కుక్కే గెలుస్తుందని ఉన్నారు, చెప్పలేకుండా ఉన్నారు. కాకపోతే విషయం ఏంటంటే ఏ కుక్క గెలుస్తుందంటే మీరు దేనికి ఏ తిండి పెడితే ఆ కుక్క గెలుస్తుంది. ఒక మసాలా పెట్టి ఘాటుగా పెట్టి పెట్టినారనుకో, ఒక రాక్షసుడే బయట వస్తాడు. ఇప్పుడు మజ్జిగ అన్నం తినేదానికి మసాలా అన్నం తినేదానికి తేడా మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. కాబట్టి ఏ తిండి పెడితే వాడు బయట వస్తాడు. సో కలియుగంలో ఆహారం మీద వ్యవహారం అంతా ఉంటుంది. కాబట్టి ఆహారం ఇంపార్టెంట్. రెండోది వచ్చి విహారం. విహారం అంటే మనం ఎవరితో తిరుగుతున్నాం, మన చుట్టూ ఎవరితో స్నేహితులు ఉన్నారు, మనం వాళ్ళ మధ్యలో ఎందుకున్నాం, వాళ్ళ మీద మన మీద ప్రభావం ఎంత చూపిస్తుంది అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళే మన చుట్టూ ఎక్కువ ఉంటారు. ఆ వ్యవహారం అనేది మీరు చూసే వాళ్ళని బట్టి, మీరు తిరిగే వాళ్ళని బట్టి మీరు మీద ప్రభావం చూపిస్తుంది. దీన్ని బట్టి మూడోది వ్యవహారం అనేది ఉంటుంది. వ్యవహారం అంటే మీరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, మాట మీద పొదుపు ఉందా లేదా. ఇవన్నీ పోతే ఇంకొక గంట పడుతుంది, మనకు అంత టైం లేదు, ఇచ్చిన టైం అయిపోయింది. కాబట్టి మీకు ఒక ఇంపార్టెంట్గా ఒక 6 సూత్రాలు చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు, లేదంటే గుర్తుంటే పెట్టుకోండి. నేను ఇట్లాగే ఉండాలి అన్న ఆలోచన వదిలేయాలి. నేను చెప్పినట్టే ఇతరులు చేయాలి అన్న ఆలోచనని వదిలేయాలి. నేను అనుకున్నట్టే ఇతరులు జీవించాలన్న ఆలోచన వదిలేయాలి. గతం తాలూకా గాయాల నుంచి బయటపడాలి, వాటిని ఎవరితో ప్రస్తావించవద్దు. సన్మార్గంలో లేని వారికి పదే పదే చెప్పి మార్చాలని ప్రయత్నించవద్దు. మరీ పర్ఫెక్ట్గా ఉండాలని తీవ్రంగా ప్రయత్నించుకో. రాసుకున్నారా? రాస్తున్నాను. నేను ఇట్లాగే ఉండాలి అన్న ఆలోచన వదిలేయాలి ఫస్ట్ది. ఎస్ సార్. నేను చెప్పినట్లే ఇతరులు చేయాలన్న ఆలోచన వదిలేయాలి. నేను అనుకునేటట్లే ఇతరులు జీవించాలన్న ఆలోచన వదిలేయాలి. గతం తాలూకు గాయాలు నుంచి బయటపడాలి, వాటిని ఎవరితో ప్రస్తావించవద్దు. సన్మార్గంలో లేని వారికి పదే పదే చెప్పి మార్చాలని ప్రయత్నించవద్దు. మరీ పర్ఫెక్ట్గా ఉండాలని తీవ్రంగా ప్రయత్నించుకో. మనసు అనేది ఎలా బలహీనపడుతుంది? దీనికి 3 పాయింట్లు చెప్తాను నేను. మనసు బలహీనమైతే మీకున్న సందర్భం సమస్యగా కనిపిస్తుంది. అదే మనసు సమతుల్యంలో ఉంటే అదే సందర్భం మీకు సవాలుగా కనిపిస్తుంది.
అదే మనసు మీకు బలమైంది అనుకోండి, ఆ సందర్భం మీకు అవకాశంగా కనిపిస్తుంది. మనసు అంటే ఆలోచనలు కదా, మీ ఆలోచనలు బలహీనమైనాయి అనుకో, మీకు వచ్చిన సందర్భం సమస్యగా అయిపోతుంది. అదే ఆలోచనలు బ్యాలెన్స్ గా ఉన్నాయనుకో, మీకు అదే సందర్భం వచ్చి సవాల్గా ఉంటుంది. మీ ఆలోచనలు చాలా దృఢంగా బలంగా ఉన్నింది అనుకో, మీకు అదే సందర్భం వచ్చి అవకాశంగా మార్చుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఒంటరిగా ఆలోచిస్తే చాలా నేర్చుకోవచ్చు ఈ పాయింట్లలో. ఓకే మాస్టర్స్, 1 గంట ముందు మళ్ళీ చెప్పండి సరస్వతి అంట. ముందు అంటే చాలా చెప్పినాను మేడం, ఏ ముందు అవి తెలియదు కాదు నాకు. సార్, ఇందాక చెప్పిన వాక్యాలు నేను ఇలాగే ఉండాలి అనే ఆలోచన నేను ఇట్లాగే ఉండాలి అన్న ఆలోచన వదిలేయాలి ఫస్ట్. నేను ఇట్లాగే ఉండాలనేది వదిలేయండి. నేను చెప్పినట్లే ఇతరులు చెయ్యాలన్న ఆలోచన వదిలేయండి. నేను అనుకున్నట్లే ఇతరులు జీవించాలన్న ఆలోచన కూడా వదిలేయండి. మీకు ఇడ్లీ నచ్చితే ఇడ్లీ తినండి, మొగుడు కదా అని నువ్వు ఇడ్లీ తినను పెళ్ళాన్ని తిట్టద్దు, నువ్వు దోశ తినను మొగుడిని తిట్టద్దు. నీకేది అది వదిలేయండి. గతం తాలూకా గాయాల నుంచి బయటపడండి. ఆ గాయాలని పదే పదే ప్రస్తావించవద్దండి ఎవరితో. 5వది వచ్చి సన్మార్గంలో లేని వాళ్ళు, అంటే మన మార్గంలో లేకుండా మూర్ఖంగా, మీకు తెలుసు కదా మూర్ఖుడికి చెప్పడం అంటే శవానికి సెలైన్ ఎక్కించినట్టు. అది శవానికి సెలైన్ ఎక్కదు, వీడికి ఎంత చెప్పిన ఎక్కదు. ఆ శవం కాడ కూర్చొని ఓని సెలైన్ ఎక్కించాలని ఏడవద్దండి. కాబట్టి సన్మార్గంలో లేని వారికి పదే పదే చెప్పి మార్చాలని ప్రయత్నించవద్దు. మరీ పర్ఫెక్ట్ గా ఉండాలని తీవ్రంగా ప్రయత్నించకు. ఓకేనా మేడం? సరస్వతి గారు రాసుకున్నారా? భార్య అంటే బాధ్యతలను బాధలను రమ్యంగా చెప్పేది భార్య. భర్త అంటే బాధ్యతల్ని బాధల్ని రక్తి కట్టించేవాడు భర్త. ధ్యానం చేస్తే ఇద్దరికి కథ అర్థం అవుతుంది, ధ్యానం చేయకపోతే ఇంకో కథ అర్థం అవుతుంది. 1 గంట సంతోషంగా ఉండాలంటే ఏదైనా సినిమా చూడండి, 1 రోజు సంతోషంగా ఉండాలంటే ఒక పార్క్కి వెళ్ళండి, ఒక 10 రోజులు సంతోషం కావాలంటే ఫిలిం సిటీకి వెళ్ళండి, 1 నెల సంతోషంగా ఉండాలంటే ఉద్యోగంలోనూ ఏదైనా వ్యాపారం చేయండి, 1 సంవత్సరం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. పెళ్ళైన వాళ్ళు మీ పెళ్లి క్యాసెట్ రివర్స్ చూసుకోండి. జీవితకాలం ఆనందంగా ఉండాలంటే మాత్రం ధ్యానం చేయండి. కాబట్టి ఈ ధ్యానం ఇచ్చిన అవకాశాన్ని ఎస్పెషలీ పత్రిజీ గారు అంటే నాకు ఎంతో ఇష్టం. అంటే ధ్యానం అంటే నాకు ఇష్టం, ఎవరన్నా కాదంటేనే కష్టం. రాబోయే తరాలకు దారి చూపించడం మన అదృష్టం. దీనికన్నా ఏదో లేదు శ్రేష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా పత్రిజీలు అవ్వాలని కోరుకుంటూ, మరొకసారి మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున మీ అందరికి పదే పదే ఆత్మాభివందనాలండి. థ్యాంక్ యూ. ఏమైనా అడగాలంటే అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మ జ్ఞానాన్ని చాలా అద్భుతంగా వివరించారు. రియల్ గా జరిగిన సంఘటనల ద్వారా, అలాగే కథల ద్వారా అనుభవ జ్ఞానాన్ని కూడా పంచారు మాకు. చాలా మంచి, ఎలా ఉండాలి, ఎవరు ధ్యానం చేయాలి అంటే ఎవరు చేయాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాల్సిందే. విద్యార్థులైనా కానీ, వయసులో ఉన్న వాళ్ళైనా కానీ, భార్యాభర్తలుగా అయినా కానీ, తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే వాళ్ళలో అవగాహన అనేది వస్తుంది, ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. అలాగే ఇది చేయొచ్చునా ఇది చేయకూడదా అనేది విచక్షణ జ్ఞానము అనేది ఉంటుంది. ఇవన్నీ ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి అనేది కథల రూపంలోను అలాగే వాస్తవ రూపంలోను
చాలా అద్భుతంగా వివరించారు. అలాగే ఆహార నియమాలు కూడా నిజమే. భర్త ఆరోగ్యంగా ఉండాలి అని ఆడవాళ్ళు అన్ని వాళ్ళకి అందిస్తారు. కానీ ఆ చేసే ఆడవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇల్లు ఆనందంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చే దాంట్లో వీళ్ళు కొంచెం తీసుకుంటే వీళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ నిజమే. ప్రతి ఆడవాళ్ళు చేసేదే ఇది. వాళ్ళతో పాటు మనము తీసుకుంటే మనము బాగుపడతాం. కానీ ఎంతసేపు ఉన్నా వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంటుంది అన్నమాట. సార్ చెప్పడం అంటే అన్ని మీరు మీరు వాస్తవమే. మీరు ఇవ్వడంలో పెట్టడంలో తప్పులేదు, కానీ భోజనంలో కానీ ఏం పెడుతున్నారనేది తెలియాలి. ఎస్ అది సార్. మెయిన్. ఆదివారం వచ్చింది కదా, లీవ్ వచ్చింది కదా అనేసి వెజిటేరియనే కదా అని చెప్పి మళ్ళా ఆడ మీల్ మేకర్ మసాలా కర్రీ అన్నాలు. అని మసాలాలు అన్ని ఎందుకంటే ఆ మన 50 ఏళ్ల క్రితము పోపుల డబ్బా అని ఉండేది భూమి మీద. ఫస్ట్ ఫస్ట్ డాక్టర్ వచ్చి బామ్మ వైద్యం అని ఉండేది. ఆమె దగ్గర ఒక మసాలా డబ్బా ఉండేది. దాంట్లో చెక్క, పట్ట, లవంగం, యాలకులు అన్నీ ఉండేది. ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి బాగాలేకపోతే దాన్ని బట్టి వాత పిత్త కఫాలను బట్టి కషాయం పెట్టి ఇచ్చేస్తే ఆరోగ్యం వచ్చేసేది. ఆమె మొట్టమొదటి డాక్టర్ భూమి మీద. ఈ రోజు మీ ఇంట్లో ఉండే మీ పాపోళ్ళు, మీ మనవరాలు, మీ కూతుర్లు అందరూ రాబోయే కాలంలో బాములే. వీళ్ళకి కూడా ఇప్పుడు మార్కెట్లో పట్ట, చెక్క అన్ని దొరుకుతాయి. అంటే పోపుల డబ్బా ఉంది, బాములు ఉన్నారు. వైద్యం అయితే దొబ్బేసింది. ఎస్. దాన్ని ఏం చేసినారంటే ఆ పోపుల డబ్బా తీసుకొని వచ్చి దమ్ బిర్యానీ అని పేరు తీసుకొని పేరు పెట్టి దాన్ని తెచ్చి కడుపులో వేసేది మొదలు పెట్టినారు. మీరు చేసిన పనులు ఇవన్నీ. ఆ దమ్ బిర్యానీ పేరు పెట్టి అది తిని తిని 40 ఏళ్ళ దాకా వాడికి ఏం తెలియకుండా 40 ఏళ్ళ తర్వాత డాక్టర్ దగ్గరికి పోతే, బాబు ఈ డబ్బా కడుపులో పెట్టుకోకూడదు నాయన, ఇవి డబ్బాలోనే పెట్టండి, నువ్వు మాత్రం ఆ నూనె లేకుండా ఉప్పు లేకుండా ఆడు చెప్పేదానికి ఇంత చెడగొట్టుకోవాలి మనం. తమాషారు అంటే రేత్రింబగులు కష్టపడి కూడబెట్టుకొని ఒళ్ళనంతా చెడగొట్టుకుంటాము. చెడగొట్టుకున్న డబ్బులు, వచ్చిన డబ్బులు చెడగొట్టుకునే దానికి రిపేర్ చేయాలనుకుంటాం. అది యాడ్ అవుతుంది అయ్యే పనేనా? దానికన్నా ప్రివెంట్ గా ఉండడం బెస్ట్ కదా. ఎస్ సార్. చాలా అవకాశాలు ఉన్నాయి కదా, ప్రకృతిలో అన్నీ ఉన్నాయి. సహజసిద్ధంగా దాన్ని దాని విధంగానే తీసుకుంటే తప్పేం లేదు కదా. దాన్ని మీరు ఎంజాయ్ చేయట్లేదు అంతే. మీరందరూ కూడా చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు జోబీలో నేరేడు పండ్లు, కలింకాయలు, రేగి పండ్లు ఇవన్నీ వేసుకొని తింటానే స్కూల్కి పోయారు. ఒక 50 ఏళ్ళు వచ్చినాక అదే ప్రాక్టీస్ చేద్దాం, బాగుంటుంది కదా. మళ్ళా దోశ పెట్ల, ఇడ్లీ పెట్ల, పూరి పెట్టలేదని ఎందుకు ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం. కాకపోతే అప్పుడు కొనుక్కునే వాళ్ళం కాదు, ఏడంటే ఆడు దొరికేది ఏరుకునే వాళ్ళం. ఇప్పుడు కొనుక్కోవాల్సి వస్తుంది. అనుకోలేదు ఎప్పుడు కూడా కొనాల్సిన పరిస్థితి వస్తుందని. అలాంటివన్నీ. కానీ ప్రకృతిని మనం దూరం చేస్తే తప్పదు. మనకు కూడా ఆ శిక్ష కొనుక్కోవాల్సిందే. ఉమ్. కానీ బెస్ట్ లేదు. ఇప్పుడు అంటిపండు తినకుండా దూరం అయిపోయినాడు, షుగర్ వచ్చినాడంటే అతనికన్నా దురదృష్టవంతుడు ఎవడున్నాడు చెప్పండి. అవి లేకుండా చూసుకోండి. ఏమే కాబట్టి అందరికీ జూమ్ లో పాల్గొన్న 50 మంది అందరికీ బీపీ ఉంది అనుకుంటున్నాను నేను. కొందరు అనొచ్చు సార్ నాకు బీపీ లేదని. బీపీ అంటే భార్య మీద ప్రేమ అని, బీపీ అంటే భర్త మీద ప్రేమ అని. మీకు నిజంగా బీపీ లేదంటే భార్య మీద ప్రేమ లేనంటే భర్త మీద ప్రేమ లేనట్టే అన్నమాట. భార్య మీద ప్రేమ ఉన్నా, భర్త మీద ప్రేమ ఉన్నా ప్రతి ఒక్కడికి బ్రెయిన్ పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి బీపీ ఉంది. మెదడు ఉన్న ప్రతి ఒక్కరికి బీపీ ఉంటుంది. బీపీ లేనివాడు ఎవడు లేడు. బీపీని మీ అదుపాజ్ఞలో పెట్టుకోవాలి. మొన్న నేను కూడా చెక్ చేసుకున్నాను, 148/96 ఉంది బీపీ. వాడు సార్ బాగా వాకింగ్ చేస్తారండి సార్, మొన్న 5 రోజులు చెక్ చేస్తానన్నాడు. ఏంద్రా మేడానికి మీకు కూడా చెప్పాను కదా మేడం. ఎస్ సార్. అప్పుడు ఇట్లా కాదని చెప్పి తెల్లారితే 5 గంటలకు లేచి 10 కిలోమీటర్ల సైకిల్ దొక్కా. 10 కిలోమీటర్ల సైకిల్ దొక్కి ఒక 4 కిలోమీటర్లు వాకింగ్ చేసేసి మళ్ళా వచ్చి 10 గంటలకు పోయి చెక్ చేసిన ఇప్పుడు జూడియా అని. సార్ 130/86 ఉంది సార్ అన్న. 10 కిలోమీటర్లకు 10 పాయింట్లు తగ్గింది. ఆ ఈ రోజు ఇదే మరి చేయండి సార్ అన్నాడు. సంతోషం బాబు, ప్రాక్టీస్ చేస్తాలే అన్నాను నేను. అంటే మనం చేసిన నిర్లక్ష్యం, కేర్లెస్ అంతే అది. మనం నిర్లక్ష్యం చేస్తే ఆటోమేటిక్గా ఎక్సర్సైజ్ కూడా పెరుగుతుంది. అంటే మొన్న గూగుల్లో కొట్టి చూసినాను మేడం. 54 ఏళ్ళు వయసు ఉండి రోజుకి ఎన్ని కిలోమీటర్లు సైకిల్ దొక్కొచ్చు అని కొట్టి చూస్తే కరీంనగర్లో ఒక పెద్ద ఆయన 95 ఏళ్ళు రోజు 50 కిలోమీటర్లు దొక్కుతా ఉన్నాడు. బాబా. ఆయన చూసే కొద్దికి అసహ్యం పుట్టింది. గూగుల్లో ఇంకెక్కువ చూడకూడదు, ఈయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా ట్రై చేయాల. 95 ఏళ్ళు ఆయన రోజు 50 కిలోమీటర్లు దొక్కుతా అంటే ఇంకా క్వశ్చన్ ఎందుకు వేయడం మనం. అదే కదా. అందుకనే అంటే అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కానీ
మీ వాళ్ళు ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి గేర్ సైకిల్స్ వచ్చినాయి. 15,000, 20,000, 50,000 పెడితే నా సైకిల్ 21 గేర్ అది. ఉమ్, మోకాలు నొప్పులు కూడా ఉండదు. ఈ తిరుమల ఘాట్ కూడా ఎక్కేయవచ్చు దిక్కుండా. అవును. ఆ మారి పని చేస్తుంది సైకిల్ అది. సైకిల్ దొక్కేదాని వల్ల హార్ట్ అటాక్స్ తగ్గుతుంది, క్యాన్సర్ సింటమ్స్ తగ్గిపోతుంది, తెల్లారితో పొల్యూషన్ తగ్గుతుంది. వాకర్స్ అందరూ కూడా బండిలో పోకుండా సైకిల్లో పోయినా కూడా చాలు, ప్రకృతికి మనం ఎంతో న్యాయం చేసినాం. సరదాగా కూడా ఉంటుంది. అదే వాకింగ్ పోయినారనుకోండి తలనొప్పి ఎక్కువ. ఉమ్, 3 వాషింగ్ మిషన్లు గడిచి నడిచినట్టు ముగ్గురు నడిస్తే. అది మనకు అదొక దరిద్రం. పోయేటప్పుడు రావదినా రామా అని మళ్ళా ముగ్గురు కలుపుకొని ముందు రోజు మిగిలిపోయినవన్నీ ఆ రోజు మాట్లాడుకుంటా. దానివల్ల వాకింగ్ చేయకపోతే, వాకింగ్ అంటే మనతో మనం చేయాలి. మీరు నడుస్తున్నప్పుడు ఎండ అయిపోవాలి, గాలి అయిపోవాలి, ప్రకృతి అయిపోవాలి, అది వాకింగ్ అవుతుంది. కానీ తెల్లారితో రేపు పోయి మాట్లాడదాం బా చల్లగా ఇద్దరు, రేపు వచ్చే బా 5కే వచ్చే అని ఎప్పుడెప్పుడు 5 అవుతుందా అడిగి పోయినామా, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక కాఫీ తాగినామా. అది వాకింగ్ ఎందుకు కదా, వాకింగ్ కాదు, టాకింగ్ అయిపోతుంది. అదే సైక్లింగ్ చేశారనుకోండి, మీరు మాట్లాడేదానికి ఛాన్సే లేదు, ఇద్దరు తొక్కాల్సిందే. ఇప్పుడు యాదగిరి సార్ ఉన్నారు జూమ్ లో, వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు సైకిల్ దొక్కితే మెట్ట మీద వస్తే ఇద్దరు తొక్కాల్సిందే. నేను తొక్కలేనంటే నేను దిగి తొయ్యాల్సిందే సైకిల్. అదే వాకింగ్ పోదాం అనుకున్నారు అనుకో, ఇద్దరు మాట్లాడుతూనే పోతారు. నిన్న రాత్రి న్యూసెన్స్ ఉంటుంది కదా, దాని గురించి చర్చించుకుంటా. ఎస్ సార్. ఓకేనా మేడం? ఎస్ సార్, సూపర్. ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా సార్. అడగండి అడగండి. ఎస్ సార్. ఓకే మాస్టర్స్. సార్ ఎంత చక్కగా మనకు జ్ఞానాన్ని అందించారు కదా. ఇవన్నీ కూడా మన నిజ జీవితంలో జరిగేవే. తెలుసా సార్కు 2 సార్లు స్ట్రోక్ రావడం జరిగింది. డెత్ ఎక్స్పీరియన్స్ కూడా 2 టైమ్స్ వచ్చింది. అయినా కూడా ఈ ఆత్మజ్ఞానం ఉండడం వల్ల ఇంత చక్కగా అనిపిస్తుంది. సార్ యొక్క బ్రెయిన్ స్కాన్ చేస్తే, సిటీ స్కాన్ చేస్తే ఈయన బెడ్ రిటర్న్ గా ఉన్న స్టేజ్ లో ఉన్నారండి. ఎమర్జెన్సీగా ఈయనను హాస్పిటల్కి తీసుకురండి, నేను అడ్మిట్ చేసుకోవాలి అని చెప్పారంట. కానీ సార్ చక్కగా ఇలా క్లాసులు చెప్తున్నారు. కానీ లోపల చూపిస్తే ఏమో, స్కాన్ చేస్తే లోపల పరిస్థితి అలా ఉంటుంది. కానీ ఇప్పుడు సెల్లులోనే ఉంది, పెట్టమన్నా పెడతా గ్రూప్ లో. మీరు ఎవరైనా డాక్టర్లు రిపోర్ట్స్ ఉంటే చూస్తే అలా చూడొచ్చు. ఉంటాయండి. లోపల ఉన్న ఇప్పుడు ఉంది. సమస్య ఎలా ఉంది, కర్మల వల్ల వచ్చిన సమస్య ఏదైనా కానీ అంత సీరియస్ గా ఉన్న కండిషన్ లో ఉంటుంది రిపోర్ట్ చూస్తే. కానీ సార్ చూడండి ఎలా ఉన్నారో. అలా అనిపిస్తుందా? ఉండదు. అంటే మనకు కర్మలు ఉండొచ్చు, ఆ కర్మలు మనం అనుభవించాలి. కానీ మనం చేసే సాధన, మన స్వాధ్యాయము, మన సేవల వల్ల గొడ్డలితో పోయేది గుండె సూదితో. టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది కానీ బెడ్ రిటర్న్ అయ్యి అంత సమస్యలు పడరు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సేవలు, వాళ్ళు చేస్తున్న ధ్యానము, ఆ యొక్క స్వాధ్యాయము. పుస్తకాలు చూసారా సార్ వెనకలు ఎలా ఉంటాయో? అప్పు చేసైనా పుస్తకం కొంటా అంటారు అనమాట. అంత పుస్తకాలు కొని అంత చదువుతారు, అంత జ్ఞాన నిధి అలా ఉంటుందన్నమాట. కాబట్టి మనము చేసే, మనకు ఎంతో కర్మలు మనం కొని తెచ్చుకో ఉండొచ్చు, ఎన్నో కర్మలు ఉండొచ్చు. కానీ ఆ కర్మలను మనము అనుభవించకుండా, ఎక్కువ అనుభవించకుండా తక్కువ దాంతో పోతుంది. ఎందుకు? మనం చేసే సాధన వల్ల. ధ్యానాగ్ని కర్మ దగ్ధానం. కాబట్టి ఆ ధ్యానం వల్ల మనకు ఉన్న ఎక్కువ కర్మలైనా కూడా పెద్ద దాంతో పోయేది చిన్న దాంతోనే పోతుంది. సార్ రిపోర్ట్స్ చూస్తే అంత అలా ఉంటుంది అనమాట. అమ్మో, అంత ఎమర్జెన్సీగా అంటే తీసుకోవడానికి విషయం అడ్మిట్ ఏంటంటే ఏం చేయాలి. లేదు మేడం, కొత్త వాళ్ళకి ఎస్ సార్. ఎవరంటే మేడం చెప్పేది ఎవరంటే, నాకు ఫిట్స్ వచ్చి బాత్రూమ్ లో పడ్డా నేను. ఎస్ సార్. అది పెరాలసిస్ రావాల్సింది, ఫిట్స్ వచ్చింది నాకు. అది ఎంఆర్ఐ తీస్తే ఏమరా అంటే, బ్రెయిన్ లో ఒకసారి సెల్ డెడ్ అయిందంటే రీజనరేట్ అవదండి. ఒకసారి సెల్ చనిపోతే బ్రెయిన్ లో రీజనరేట్ అవ్వదు. కొన్ని అవుతాయి బాడీలో, బ్రెయిన్ లో కాదు. ఎస్ సార్. అందుకనే ఎవరా అంటే ఆయన టాబ్లెట్ వాడమనింది ఫిట్స్ రాకుండా ఉండడానికి, అంతే. డెడ్ అయిన సెల్ యాక్టివేట్ అవ్వదు. ఎస్ సార్. సో కాబట్టి ఏమరా అని అంటే, ఇప్పుడు 2 సార్లు డెత్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఆ, మనకు స్విచ్ తెలుసు, ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు నొక్కేస్తే ఆఫ్ అయిపోతాం అనేది కూడా తెలుసు. కాబట్టి ఆనందంగా ఉన్నా నేను. ఎస్. మన పనులు అయిపోయినాం అనుకో, ఆ స్విచ్ నొక్కేస్తే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవచ్చు కదా, తెలిసినప్పుడు బాధ ఏముంది. కాబట్టి దాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నట్టు కాదు. కానీ ధ్యానం అంటే ఏం లేదు. కొత్త వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, మీ చితిని పెట్టుకొని, మీ చితి మీద కూర్చొని మీరే తలకొరి పెట్టుకున్నట్టు ఇది. అంటే మీరు చేసినవన్నీ మాస్టర్ని అడిగి తీసుకోవడం, తెలుసో తెలియకో అజ్ఞానంతో గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ
తెలిసి చేసినా తెలియజేసినా నావి నాకు ఇచ్చేయండి, ఆత్మజ్ఞానంతో కడుక్కుంటానని అడగడం. అది ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలో అయినా మీరు దారి ఇదే. దీనికి వేరే రికమెండేషన్ లంచం ఏది పనిచేయదు. మీరు ఏ జన్మలో అయినా శుభ్రం అవ్వాలి, ఈ మనిషి జన్మ నుంచి ఋషి అవ్వాలి, మహర్షి అవ్వాలి, రాజేష్ అవ్వాలి, దేవతలు అవ్వాలి, గంధర్వులు అవ్వాలి, త్రిమూర్తులు, ఆది పరాశక్తి, మూల చైతన్యంకి వెళ్ళి మీ ద్వారా ఒక గ్యాలక్సీ రన్ అవ్వాలని అంటే మీకు ఎన్ని ప్రమోషన్లు రావాలన్నా ఖచ్చితంగా మీరు ధ్యాన మార్గంలోకే రావాలి. దీనికి వేరే దారి అయితే లేదు, అదైతే నో డౌట్. అది విషయం కాబట్టి సార్. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ ధ్యానాన్ని ఆచరిద్దాము. అద్భుతమైన జ్ఞానాన్ని పంచుతున్నారు, అవన్నీ స్వీకరిద్దాము. సార్ చెప్పినవన్నీ ఫాలో అవుదాము. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదు సార్ చెప్పిన విషయాన్ని గురించి మాట్లాడాలన్నా చక్కగా హ్యాండ్ రైజ్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ ఎక్స్పీరియన్స్ కానీ సార్ చెప్పిన విషయం గురించి కానీ షేర్ చేసుకోవచ్చు అండి, మాట్లాడవచ్చు. ఇష్టంగా మాట్లాడండి, కష్టంగా అడిగినారు కదా అని మొహమాటానికి మాట్లాడద్దు. మీకు ఎవరో కొవ్వూరు మేడం ఓకే లలిత మేడం అని చెప్పింది అంటే అనుకుంటా నేను అని. మను గారు మాట్లాడండి సార్. నాతో మాట్లాడడానికి మీకేం ఇబ్బంది లేదు. నేను ఎందుకంటే నేను సాంస్క్రిట్ చెప్పలేదు, శ్లోకాలు చెప్పలేదు, భగవద్గీత చెప్పలేదు, ఏదేదో చెప్పలేదు. ఈయన అడిగి ఎందుకు తగులుకోవడం అని ఫీల్ అవ్వద్దు. లేదు సార్, మీ క్లాస్ ఇంత ముందు కూడా విన్నా సార్, మీరు చాలా చాలా బాగా చెప్తారు సార్ క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. యాదగిరి గారు సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, మాట్లాడండి. సార్ వాయిస్ రాలా మీది. మీరు ఇయర్ ఫోన్స్ దాన్ని తీసి మళ్ళా పెట్టండి, సెల్లులో ఇయర్ ఫోన్స్ తీసి మళ్ళా పెట్టండి. లేదా ఆ ఇయర్ ఫోన్స్ కొంచెం అలా ఇలా తిప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. సార్, ఈరోజు మాకు అద్భుతమైన జ్ఞానం అందించారు సార్. ఎందుకంటే ప్రతి మీరు నవ్వుకుంటూ ఇంత మీకు 2 సార్లు స్ట్రోక్ వచ్చినా, మీ బ్రెయిన్ ఇబ్బంది పడ్డా, మీరు ఫిట్స్ వచ్చి పడిపోయినా మీరు నవ్వుకుంటూ అద్భుతంగా జ్ఞానాన్ని మాకు అందిస్తూ ప్రతి ఒక్క అంటే ఎలా ఉండాలి, మనం దేహాన్ని ఎలా ఉంచుకోవాలి, మన ఆహార నియమాలు ఏంటిది అనేది అద్భుతంగా చెప్పారు సార్. మీరు లాస్ట్కు చెప్పిన 6 సూత్రాలు కూడా అవి పాటిస్తే మనకు ఎప్పుడు ఆనందంగా ఉంటారు సార్. చాలా చక్కగా చెప్పారు సార్. మీ యొక్క ఇంత జ్ఞానాన్ని అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సుభాష్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్కారం సార్ చాలా చక్కగా చెప్పారు సార్. నవ్వుకుంటూనే ఉన్నాం సార్ మేము క్లాస్ అయిపోయేదాకా. థ్యాంక్ యూ మేడం. చాలా హ్యాపీ సార్. వాస్తవంగా నేను ఈరోజు చెప్పింది అంత నవ్వే సబ్జెక్ట్ ఏం చెప్పలే నేను మీకు, కాకపోతే మీకు నవ్వుగా లేదు సార్, మీ క్లాస్ అంటేనే నవ్వుగా ఉంటుంది. మీ క్లాస్ అంటేనే కడుపు అయితే నొప్పి వచ్చేసి ఇంకా మా వల్ల కాకుండా అలా అయిపోతుంది అన్నమాట క్లాస్ అంటే. అసలు కదా మేడం, క్లాస్ అంటేనే క్లాస్ అంటేనే నవ్వుకోవటమే ఉంటుంది. మాక్సిమం నవ్వే ఉంటుంది సార్ మీ క్లాస్ లో. చాలా బాగా చెప్పారు సార్. ఇంకో గంట మాట్లాడినా మీరు వినాలనిపిస్తుంది సార్. ఇంకో గంట సేపు మళ్ళీ చెప్పినా వినాలనిపిస్తుంది. ఎందుకు సార్, స్టార్టింగ్ లో 11:30 వరకు కూడా ఉన్నాం కదా సార్. అప్పుడు ఎంత జనాలు కానీ అసలు లీవ్ అయిపోలేదు. అవును, లీవ్ అవ్వలేదు మేడం అప్పుడు కూడా. క్లాసెస్ సార్ అంటేనే ఇంకా అది నవ్వుకుంటూ వారంలో ఒకసారైనా పెట్టండి సార్, అట్లానన్నా లాఫింగ్ థెరపీ అన్నట్టు లాఫింగ్ థెరపీ లాగానే ఉంటుంది సార్. చాలా బాగా చెప్తారు సార్ మీరు. అంటే మీరు నేను నవ్వుపించడం కాదు కానీ స్వయంగా మనలోనే నవ్వు ఉంటుంది మేడం. కాకపోతే మీరు సొసైటీలోను సమాజంలో మీరు అబ్జర్వ్ చేయడం లేదు నవ్వు అనేది. మీరు అబ్జర్వ్ చేయట్లేదు, మీ దగ్గరికి వచ్చిన దాన్ని కూడా మీరు దాన్ని ఎంజాయ్ చేయట్లేదు అనమాట.
ఎంజాయ్ చేయట్లేదు సార్, వాస్తవమే సార్ అది. కొన్ని కొన్ని మనం కొంచెం గమనిస్తే దాంట్లో నవ్వు కనిపిస్తుంది. నవ్వు వస్తుంది. నిలబడి మీరు వాళ్ళు మాట్లాడే తెలుగు అవన్నీ మీకు అర్థమైంది అనుకో, నవ్వుకుంటారు మీరు. అదే సార్, చాలా ఎంత చక్కగా ఉంది సార్ ఎంత క్లాస్. కామెడీగా ఉంటుంది అనేది. అదే సార్, ఇంకా మీరు అదే వివరణలో చక్కగా చెప్తున్నారు సార్, అర్థమయ్యేలాగా ఎలా నవ్వుకోవాలి అనేది కూడా చాలా బాగుంది సార్ క్లాస్. ఓకే థ్యాంక్ యూ మేడం, సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హసీనా గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈ రోజే జాయిన్ అయినా సార్ కొత్తగా. మీ క్లాస్ చాలా బాగుంది సార్. నాకు ఇంతవరకు తెలియదు సార్ లింక్. ఒకసారి పంపించాడు సార్. ఇప్పుడు జూమ్ లో కూడా ఉన్నాడు సార్. ఆ సార్ నాకు లింక్ పంపించాడు సార్. మీ క్లాస్ చాలా బాగుంది సార్. ఇప్పుడు అవుతాను సార్. మేడం మీ వీడియోనే థ్యాంక్ యూ లేదు సో అసలు. మచ్ సార్. వీడియోనే లేదు. వీడియో ఆన్ లో ఉంది సార్. అది ఫ్యాన్ తిప్పి ఉన్నా పెట్టారు, సార్? మనిషి కనిపించాలి మేడం. ఓకే ఉన్నారు, ఓకే. ఉన్నారు. ఫ్యాన్ సీలింగ్ అవన్నీ కనిపిస్తా అంటే మనిషి కనిపించాలి. చెయ్యి వీడియో ఊపుతున్నారు. ఆన్ హసీనా లేదు, లేదు, హసీనా ఉన్నారు, గారా? ఉన్నారు. హసీనా గారా? అవును సార్. మేడం తమాషా ఏంటంటే నా క్లాస్ లో ప్రతి క్లాస్ లో ఒకరు కొత్తగా ఆ రోజే చేస్తారు మేడం. సార్ ఖచ్చితంగా ఆ? జాయిన్ ఎప్పుడు క్లాస్ చెప్పినా ఒకరు ఈవెన్ ఖచ్చితంగా లాస్ట్ సెషన్స్ ఉన్నా కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. మీ క్లాస్ కి ఇంకో వచ్చినారని విషయం చెప్పిన సార్, మాది చిత్తూరు సార్. తిరుపతి వస్తే తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను సార్. చిత్తూరు మాది. ఊరికే మాట ఇది వద్దండి, కలవకపోతే ఇంకో జన్మ రావాలి నా కోసం. అయ్యో నంబర్ ఏంటి, మీరు తప్పకుండా కలవాలి. మీరు మా క్లాస్ చేసినట్టే ఉంది అసలు. నోరుంది కదా అని 4 బయట వేసేవద్దండి. కానీ ఇప్పుడు ఇదే జూమ్ క్లాస్ లో 10-15 క్లాసులు చెప్తున్నాను. ఇప్పటికి 20 మంది ఫోన్లు తీసుకున్నారు నెంబర్లు. 20 మంది ఫోన్లు చేసేదిలే, మాట్లాడేది లేదు. అందరూ మాట ఇచ్చిన వాళ్ళే, ఏమైపోయినారో కూడా తెలియదు వాళ్ళు. అట్లా సార్ మాది నా ఫ్రెండ్. ఆంధ్రుల ఆరంభ సూర్లని ఆరంభం బానే ఉంటుంది అంతా. ఆటోమేటిక్ గా మళ్ళీ వేడి, నిర్లక్ష్యం, పరిస్థితులు, మాయ అన్ని మర్చిపోయి మామూలు అయిపోతాం మనం. కొందరిని మర్చిపోలేదు సార్. కొందరిని అసలు నేను మర్చిపోలేము మనం. నేను చెప్పేది ఏంటంటే విశ్వంతోనూ విశ్వాతోనూ కొంచెం గట్టిగాను జాగ్రత్తగా మాట్లాడండి. విశ్వాసం క్లాసు విన్నాక ఇంకెప్పటికీ మర్చిపోను లేరు. ఇంకోటి కలవాలా అంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు కలిసే వెళ్తారు సార్. రాకపోవడం లేట్ అవ్వచ్చేమో గానీ మీట్ అవ్వడం ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ మరి వచ్చేది లేట్ గాని అది ఖచ్చితంగా కదా మేడం. మామిడి జానకి గారు అమ్మ మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి. మేడం నమస్కారం మేడం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇదే ఫస్ట్ టైం సార్ నేను మీ క్లాస్ వింటాము. చాలా బాగుందండి సార్. ఇది మేడం. అన్ని కంట్రోల్ చేసుకోవాలి అంటున్నారు కదా, కోపం ఎలా కంట్రోల్ చేసుకుంటాం సార్? అది అనుకోకుండా వచ్చేస్తుంది కదా, అది అంటే ఎట్లా మేడం control ఇప్పుడు అవుతుంది అంటారు? విషయం ఏంటంటే ఉత్తముడి కోపం క్షణకాలం మేడం, మధ్యముడి కోపం 2 గడియలు, అధముడి కోపం 2 రోజులు, పాపిష్టోడి కోపం సత్యాంత వరకు ఉంది. మీరు ఏదైనా పల్లెటూరులో తాటాకు మీకు ఐడియా ఉందా? తాటాకుని మీరు అంటించినారు అనుకోండి, ఒక్క నిమిషం కూడా ఉండదు, 1 సెకండ్ లో అట్టా మండుకొని ఆరిపోతుంది. సో మన కోపం తాటాకు లాగా ఉండాలి, కానీ లారీ టైర్లు తగలేసినట్టు 2 రోజులు, వారం రోజులు కాలిపోకూడదు. ఈ అర్షడ్ వర్గాలు 6 ఉన్నాయి కదా, కామ, క్రోధ, లోభ, మద, మోహ, ఆచర్యాలు 6 ఉన్నాయి కదా. ఈ 6 కానీ లేకపోతే మీరు దేవుడు అవ్వలేరు. ఈ 6 గురించి మీకు తెలియకపోతే మీరు లైఫ్ లో ఎదగలేరు. ఈ 6 ఊరికే పెట్టలేదు సృష్టి. ఈ 6కి ఆపోజిట్ 6 ఉంటాయి. ఈ అర్షడ్ వర్గాలు 6 ఏదైతే ఉన్నాయో, కామం, క్రోధ, లోభ, మద, మోహం, ఆచర్యాలు, దీనికి 6 ఉంటాయి ఆపోజిట్. జాలి, కరుణ, దయ, ప్రేమ, ఐశ్వర్యం అని 6 ఉంటాయి. అష్టైశ్వర్యాలు అంటారు. ఆ 6ని డెవలప్ చేస్తే ఈ 6 తగ్గుతాయి. ఇప్పుడు నన్ను కూడా అడుగుతారు మా తమ్ముళ్ళు వాళ్ళు, నీకు ధ్యానం చేస్తావు కదా, ఎంత కోపం ఎందుకు వస్తుందని. నేను చెప్తాను, నేను ఇంకా దుర్వాసుడు అంత ఎనర్జీ రాలేదు, కంటి చూపుతో చంపేద్దు, లేకపోతే కోపంతోనే సర్దుకుంటా ఉన్నాను, బతికిపోయినారు పోండ్రా మీరు అని.
అంటే ఇప్పుడేమి మాకందరికి ఇన్ని రోజులు క్లాసులు చెప్పే వాళ్ళందరూ కోపాలు లేదనుకుంటున్నారా ఏంటి మీరు? బాగా అందరికి గొడవ కోపాలు ఉన్నాయి. కంట్రోల్ ఉండాలి. గట్టిగా తీసుకోవాలి. అదే మేడం నేను చెప్పేది ప్రతిదీ ఏంటంటే టేక్ ఇట్ ఈజీగా ఒకరోజు నేను అంటే ఒక 4 ఏళ్ల క్రితం కాఫీ తాగే అలవాటు ఉంది. ఇప్పుడు తాగేది లేదు. ఒకరోజు టీ తాగుతూ ఉంటే మీ ఆడవాళ్ళకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే మీకు ఏదైనా ఆర్థిక సమస్యలు, అప్పులు మైండ్లో కెలికింది అనుకో వెంటనే మొగుడికి చెప్పేసి మీరు ప్రశాంతం అయిపోవాలని ఒక టెక్నిక్ ఉంది మీకు. ఆడికి తీర్చేద్దామనే ధైర్యం ఉంటుంది. వాడు కొంచెం టైం తీసుకునే లోపల మీకు నిద్ర పట్టదు కాబట్టి మొగుడిని కెలికేస్తే మనం నిద్రపోవచ్చు కదా అని మొగుడిని కెలికేసి మీరు నిద్రపోతారు. అట్లా మా మిస్సెస్ ఏం చేసిందంటే ఒక రోజు ఏదో సమస్య వచ్చింది, ఆర్గ్యుమెంట్ పెట్టుకునింది. నాకు గొడవ కోపం వచ్చేసింది. చేతిలో ఉన్న టీ గ్లాస్ ఇసిరి కొట్టాను గోడకి. ఇల్లంతా టీ పడిపోయింది. కొమ్ముని లేసి వచ్చి రూమ్లో కూర్చొని మంచిగా బుక్ చదువుకొని ధ్యానం చేసి 1 గంటకు పోయి రా డార్లింగ్ భోంచేద్దాం ఆకలిగా ఉన్నా నేను. సో తెల్లారి కోపంలో ఉంది పద్మావతి, ఇంకా ఆ కోపంలో నుంచి బయటపడలేదన్నమాట. నేను చెప్పాను గురువు సీనియర్లు గురువు ఏం చెప్పినాడు, నాటకం అన్నాడు కదా. తెల్లారి అరుచుకునే నాటకం అయిపోయింది, ఇప్పుడు తినే నాటకం తిందాం రా. ఇప్పుడు వచ్చి ఎవరు రాజీ చేయరు, నిన్ను నన్ను రాజీ చేసేదానికి మీ అత్త బతికి లేదు, మా అమ్మ లేదు, మీ అమ్మ ఆడేదో ఉంది, ఆమె ఏడొచ్చి నిన్ను రాజీ చేయదు. నువ్వు నన్ను బుజ్జగించాలి, నేను నిన్ను బుజ్జగించాలి. చేసింది తిందాం, తినేసినాక మళ్ళా అలగదాం, ఏడికి పోతుంది. రాత్రికి ఇంకో కలకెత్తుదాం, పడక మీద ఒక కలక వస్తుంది కదా, అప్పుడు చూపించు ఇంకో కోపాన్ని, అప్పుడు చూద్దాం. ముందు ఇప్పుడు తినే పని చేద్దాం రా. తిండి ఏం చేసింది అలక్కి అంటే కోపం ఉండాలి మేడం, కావాలంటే ఎన్లైట్మెంటెడ్ గా ఉండాలి. ఒకసారి కృష్ణుడు ఒక చోటకి పోయి ఒక పెద్ద సముద్రం దగ్గర నేనే అసంకల్పిత బ్రహ్మచారి అయితే ఈ సముద్రం అడ్డంగా చీలి దారి ఇవ్వగాక అంటే ఆయన బ్రహ్మచారి కాబట్టి సముద్రం దారి ఇచ్చింది. అదే మరి ఒకసారి దుర్వాసుడు కూడా వచ్చి నాకు నిజంగానే కోపం లేదు, నేను చాలా గొప్పోడు, నాకు నిజంగానే కోపం లేకపోతే దారి ఏంటంటే సముద్రం దారి ఇచ్చింది. ఇప్పుడు మన పురాణాలన్నీ ఏమి చెప్పినాయి, దుర్వాసుడు మహా కోపిష్టి, ఆయన అంత కోపిష్టి లేదన్నాడు. మరి సముద్రం దారి ఎందుకు ఇచ్చిందంటారు? ఆయన కోపం అంతా దేనికి? లోక కళ్యాణానికే కదా. సో మీకు వచ్చే కోపాన్ని కూడా లోక కళ్యాణానికి మార్చుకోండి అంతే. కంట్రోల్ లేదు, మీకు తెలుస్తుంది కదా, గొప్ప విషయం అది. కోపం వస్తుందనే విషయం గుర్తించినారు ఇన్ని రోజులకి. ఇంతకుముందు ధ్యానానికి రాకముందు మీకు అది కోపం అని కూడా తెలియట్లేదు. ఈరోజు గుర్తించినారు, రేపు ఎందువల్ల కోపం వస్తుందో తెలుస్తుంది. ఇంకో రోజు కోపం ఎదుటోళ్ళ వల్ల వచ్చినా కూడా క్షమించే గుణం వస్తుంది. ఒక 40 రోజులు, ఒక 6 నెలల తర్వాత పోయినా మీకు కోపం రాకపోయినా మీ ఆయన్ని గిల్లి కోపం అయినా తెప్పించుకుంటారు. బోరు కొడుతుంది అప్పుడు, మీకు కోపం లేకపోయినా బోరు కొడుతుంది. మీరే కొంచెం ఉప్పేసి కోపం తెప్పిస్తారు మీ ఆయనకి. మా ఆయనే మీ మధ్య ఏం అనట్లేదు, నా కోపం రావట్లేదు, బోరు కొడుతుందని కోపం తెప్పిస్తారు. కోపం సాధన మీద అలా చేరుకునేస్తారు ఆ స్థితికి. అంతే కదా మేడం, కోపం వస్తే కానీ సరసం బాగుండదు మూడు పిల్లల మధ్యలో. అడుక్కోవాలి, బతిమాలాలి, అవన్నీ ఉంటే, కోపం ఉంటేనే కదా పని అవుతుంది. ఇవన్నీ రావాలంటే మీరు ఎదగాలి. ఎదగాలంటే ఇప్పుడు వదులుకోకుండా తగులుకుంటున్నాం కదా. ముందు తగులుకుంటాము, మళ్ళీ వదులుకోవాలి. వదులుకోవాలంటే ఎదగాలి. ఎదగాలని అంటే కాలమే పరిష్కరిస్తుంది. చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు గోళీలు చేతిలో పట్టుకునే వాళ్ళం మనం. బలవంతంగా గోళీలు తీసి పక్కన పెట్టి బలవంతంగా స్కూల్కి తీసుకెళ్లి వదిలేవాళ్ళు. పరిగెత్తి వచ్చి మళ్ళీ గోళీలు ఎత్తుకొని నిద్రపోయేటప్పుడు కూడా గోళీలు ఉండేవి చేతిలో. వయసు పెరిగే కొద్దికి గోళీలు ఏడున్నా పట్టించుకోమా. లాస్ట్కి పెళ్లి అయిపోయి తాత అయిపోయినాక మనవడు వస్తాడు గోళీలు పట్టుకునేవాడు. వాడు వచ్చి పిలుస్తాడు, తాత గోళీలు ఆడదాం రా అని. మనం తిడతాం, నీకు ఇంకేం పని లేదు, నేను ఆడబోరా అని. ఆడు పోయి అవ్వకి చెప్తాడు, తాత రానంటా ఉన్నాడు. అవ్వ తిడుతుంది, ముసలోడా మూల కూర్చొని ఏం చేస్తుంటావు, ఏం పని పోయి ఆడిపోబడతా ఉంటాడు. ముసలి దాన్ని బాధ భరించలేకపోయి గోళీలు ఆడతాడు. ముసలోడు గెలుస్తాడు, మనవాడు ఏడస్తాడు. మళ్ళా వచ్చి తిడుతుంది, బుద్ధి ఉందా లేదా, వయసు వచ్చింది, ఇంత మాత్రం తెలియదా, బిడ్డని ఏడిపిస్తామని తిడుతుంది. సరే అని వాడిని నవ్విపించేదానికి ముసలోడు కావాల్సుకొని ఓడిపోతాడు. వాడు ఎగరతాడు, అవ్వ తాత ఓడిపోయినాడు అనేసి. అప్పుడు ఏ రోజుదా గెలిచినాడు ఆ ముసలోడు.
ఈరోజు గెలిచేదానికి. మళ్ళా తిడుతుంది. మీరు చూసినారా? మాట్లాడుతుంటే పుష్పాల స్లాంగ్ మాదిరి కనిపిస్తుంది. మీకు పుష్ప తగ్గేదే అల్లు అర్జున్ తగ్గే- గురించి. మన చిత్తూరు భాష, తిరుపతి భాష. నేను కూడా మా పద్మాత అప్పుడప్పుడు అదే ఆడతాను. రాయే శ్రీవల్లే, రా కూడి తిందాం రా, గమ్మును కూర్చున్నావేంటి? మీరు కూడా చాలా ఇంట్లో ఫన్నీగా మీరు కూడా ఇంట్లో పుష్ప శ్రీవల్లి ఆట ఆడొచ్చు, తప్పేం. థ్యాంక్ యూ సార్. చాలా 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 అద్భుతంగా జరిగింది సెషన్. అందరూ కూడా ఇప్పుడు చాలా మా మేడం కూడా చెత్త ఉడుస్తుంది మేడం. Yes, ఇంకొని sir. చెత్త ఉడిసేటప్పుడు పోయి వెనకాల ఒకటి పీకుతా. సీరియస్ గా కర్మ చూస్తుంది. కర్మ కర్మవే కర్మ. ఏం చేస్తాం, కొట్టాలని ఉంది, కొట్టినా అనుభవి. ఏం చేస్తాం, ఉండేది ఇద్దరే, ఎవరు లేరు. ఉన్న ఒక కొడుకు బోరు కొట్టి 20 ఏళ్ళు బోరు కొట్టిందని అమెరికాకి వెళ్ళిపోయినాడు. గురువులు ఆడికి పంపించేసినారు. వాడెవరు అంటే మీరే రండి ఈడ క్లాసులు పెట్టిస్తానంటాడు వాడు. సరేలేరా చూద్దామన్నాం మేము. ఎస్ సార్. ఇంకా నుంచి అమెరికాలో కూడా క్లాసులు అద్భుతం. అన్ని చోట్ల చెప్దాం మేడం. పుష్ప పోయినట్టు మనం కూడా పోదాం మేడం చెప్పినట్టు. అంతే. సరే మేడం, అయితే ఓకే. మీకేదో Super, కథ super. చెప్పాలనుకున్నా, మర్చిపోయి నన్ను అడగలేదు ఓ, ఎవరా. చెప్పు. సార్, ఐదో కథ గుర్తు చేయమన్నారు. అంటే మీరెవరు ఎరుకుతో లేరు. ఐదో కథ అదే మేడం, మీరు ఎరుకుతో ఉంది. ఉంటారని కానీ ఒక కథ. ఏమైతుందంటే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ అయిపోతే దాంట్లో ఉండిపోయినాం సార్. సార్ ఐదో కథ అడగమన్నారు కదా అని ఉంది. క్వశ్చన్లు ఎవరు వేయలేదు కానీ ఆ మేడం ఒకరే క్వశ్చన్ వేసినారు. మీరందరూ అదేదో వీళ్ళలోనే ప్రశంస, చర్చలోనే జరిగిపోయింది. ఎస్ సార్. అందరూ ఎనర్జీ ఇచ్చినారు, ఇంకా బాగా చెప్పండి, ఇంకో క్లాస్ అని మోటివేట్ చేసినారు. కానీ ఇంకో కథ ఏంటంటే, ఒక కూతురు మేడం బాగా డిప్రెషన్ ఉంది, ఏ వ్యాపారం చేసినా కలిసి రాలేదు, అంతా ఫెయిల్యూర్ అయిపోతుంది. ఆ అమ్మాయి వల్ల కాలేక వచ్చింది. వాళ్ళ నాన్న కుక్ అనమాట, వంటలు చేసేవాడు. వచ్చి వాళ్ళ నాన్నకి చెప్పుకునింది, ఏది చేసినా ఫెయిల్ అవుతుంది, నాకు డిప్రెషన్ వస్తుంది, ఏం చేయాలనేసి. నేరుగా ఆయన కిచెన్ లో తీసుకెళ్లి 4 బర్నర్లు గ్యాస్ స్టవ్ ఉంటే 3 బర్నర్లు అంటించి, మూడిట్లో వేడి నీళ్ళు పెట్టి, ఒకదాంతో కోడిగుడ్డు వేసాడు, ఒకదాంతో ఉర్లగడ్డ వేసాడు, ఒకదాంతో కాఫీ గిజ్జలు వేసాడు. ఆయన ఏం చేస్తున్నాడో అమ్మాయికి అర్థం కాలేదు. బాగా బాయిల్ అయినాయి, 3 ఉడికినాయి. అమ్మాయిని అడిగినాడు, ఈ మూడిట్లో ఏం తెలిసింది నీకు చెప్పని. ఏం తెలిసింది నాన్న, మూడింటిని ఉడకబెట్టావు కదా అని అంటే, అప్పుడు చెప్తాడు, చూడు, మూడిటికి సమస్య ఒకటే, వేడి నీళ్ళు మరగడం. మూడిటికి సమస్య ఒకటి, వేడి నీళ్ళు మరగడం అనేది సమస్య మూడిటికి. కానీ ఉర్లగడ్డ నీళ్ళల్లో లేక ముందు గట్టిగా ఉండే, వేసిన తర్వాత మెత్తగా అయిపోయింది. కాబట్టి ఒకరి సమస్య రాకముందు గట్టిగానే ఉంటారు, వచ్చినాక ఉర్లగడ్డ మారి మెత్తగా పడిపోతారు. అదొక టైపు. రెండోది, కోడిగుడ్డు లోపల లిక్విడ్ వాటర్ ఎక్కువ ఉంటుంది, అది నీళ్ళల్లో పడిన తర్వాత గట్టిగా అయిపోయింది. కొందరు వీక్ గా ఉన్న ఒక సమస్య వచ్చినప్పుడు గట్టిగా తయారైపోతారు. కాఫీ గింజ వేయక ముందు గింజే, నీళ్ళల్లో వేసినా కూడా గింజే, కానీ నీళ్ళని మార్చేసింది. మొత్తం కాఫీ ఫ్లేవర్ చేసేసి దాని వాసనని చుట్టుపక్కల అందరికి అందించేసింది. అది మాత్రం అలాగే ఉంది. కాబట్టి మీరు కాఫీ గింజగా ఉంటారా, పొరలగడ్డ? పిరమిడ్ మాస్టర్లు అందరూ కాఫీ గింజలు అవ్వాలని, మీరు దృఢంగా బలంగా ఉంటూ పక్కన ఉన్న అంతా కూడా ఫ్లేవర్ని మార్చేవాళ్ళని, అట్టన్ని కాఫీలు తాగమని నేను చెప్పను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు కాఫీ గింజలు ఎందుకు చెప్పినానంటే, కాఫీ టీలు తాగే వాళ్ళకి కనీసం అది తాగినప్పుడైనా గుర్తుంటుంది కాబట్టి కొంత కనెక్ట్ అవుతారని చెప్పాను నేను. పాలు ఇచ్చావే పాలు తాగదు కాబట్టి
ఎక్కువ పాలకు అలవాటు పడ్డారంటే వయసు అయినాక ఆస్ట్రోపరాలసిస్, జాయింట్ పెయిన్స్ వస్తాయి, ఎముకలు పలసబారిపోతుంది. దానికి ఎక్కువ అలవాటు అవ్వద్దండి. ఇంట్లోనే ఏదైనా కొబ్బరి పాలతో చేసుకొని పాయసం కానీ అలా, మనకి వేడిగా పోవాలనేదే మైండ్ అండి. మీరు వేడి నీళ్ళు కూడా కాఫీ ఫ్లేవర్ అనుకొని ఎంజాయ్ చేయొచ్చు. అది అడక్షన్. అది కెఫేన్, టీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాళ్ళు మనకు అలవాటు చేసింది. అది దానికోసం అంత స్ట్రెస్ తీసుకొని రోజు ఒక తగలేయాల్సిన పని లేదు కాఫీ టీలకి. ఇప్పుడు మనం పత్రిజీ డబ్బులు ఎలా మిగులుతుంది ధ్యానుల కంటే, మాకు ఇలాగే మిగులుతుంది. కాఫీలు టీలు ఏ రామాయణాలు లేవు. మనం బాలకృష్ణ మారి, నేను ఎదురొచ్చినా నాకేదో ఒకరు ఎదురొచ్చినా ఎదురుపోయినా ఎదుటోళ్ళకి డేంజర్ అంటాడు కదా. ఆ మరి ఇప్పుడు పిరమిడ్ మాస్టర్ మనం ఎట్లా అంటే, మనం ఒకరి ఇంటికి పోయినా సమస్య లేదు, వాళ్ళు మన ఇంటికి వచ్చినా సమస్య లేదు. తమాషారంటే వాళ్ళు మనల్ని పిలవరు, మన ఇంటికి వాళ్ళు రారు. అట్లా మనం తీసుకోపోయే పని తగ్గిపోయింది, వాళ్ళు మనకి తెచ్చిచ్చే పని తగ్గిపోయింది. ఎందుకంటే మన ఇంటికి వస్తే ధ్యానం చెప్తాం, శాకాహారం చెప్తాం, కషాయాలు ఇస్తాం, కాబట్టి మన ఇంటికి ఎవరు రావట్లేదు. వాళ్ళు మన ఇంటికి రా అని పిలవరు. వాళ్ళు పోతే మనం నీళ్ళు తాగం, మనం అన్ని దూరం పెడతాం. వాళ్ళకి పిలవాలంటే భయం, ఈయన ధ్యానం చేస్తాడు కదా, ఈయన పిలిస్తే ఈరోజు మసాలా చేసినాం కదా పిలవాలనా లేదా, ఈరోజు ఆదివారం కదా, వాళ్ళే సవాల్ వచ్చి క్వశ్చన్లు వేసుకుంటారు. వద్దులే అబ్బాయి ఈరోజు పిలిచేది. వాళ్ళ అంతరాత్మే చెప్తుంది, నువ్వు చేసిన తప్పు కదా, ఆయన ఎందుకు పిలుస్తావు ఇంటికి అని. ఇవన్నీ కూడా మార్పులే కదా. ఓకే మేడం, అయిపోయిందా? ఏంటి సార్, పాపము థ్యాంక్ యూ ప్రతి నెల మాస్టర్స్. రమ్మండి ఉన్నారు సార్. యాక్చువల్ గా సారుని మేము పగలు పూట ఉండే సెషన్ లో పంపించామన్నమాట 2 months. సార్ అయితే ప్రతి నెల క్లాస్ ఉంది. అయితే ఏమైందంటే 2 months నుంచి అక్కడ కూడా మార్నింగ్ సెషన్స్ కూడా మీ రిక్వైర్మెంట్ ఉంది సార్ అనేసి మార్నింగ్ కూడా పంపించాం. అయితే నేను మళ్ళీ మనకి ఇక్కడ నోట్ వచ్చేసి మహావతార్ బాబాలో నేను ఒక టీచర్ మేడం. సార్ నాకు వైస్ ప్రిన్సిపల్ యాడ్ డ్యూటీ వేస్తే ఆ డ్యూటీ చేయాలి నేను. నాకు ఈడ డ్యూటీ వేయండి అని నేను అడగకూడదు, నేను అడగను కూడా. అందువల్ల మార్నింగ్ సెషన్ కు వెళ్ళడం జరిగింది సారు. నైట్ సెషన్ మార్నింగ్ కనిపించలేదు. అంతేగాని సార్ అయితే ఫౌండేషన్ లో ఖచ్చితంగా ఉంటారు. సెషన్స్ మార్చారు అనమాట. మార్నింగ్ కూడా అక్కడ సార్ రిక్వైర్మెంట్ ఉంది సార్, మీరు అక్కడ కూడా రావాలి అనేసి మార్నింగ్ అంటే సెషన్. మీరు హాయిగా నవ్వుకుంటా నిద్రపోవాలి కదా, మీరు ఆ సార్ స్థితికి వచ్చేసినారు. అలవాటు మాకు మార్నింగ్ తెలిసిపోతుంది సార్ మళ్ళా, అందుకనే మళ్ళా మాకు బ్యాక్ టు బ్యాక్. వాళ్ళు మార్నింగ్ లేసే వాళ్ళకి నవ్వు రావట్లేదంట. అరే వాళ్ళకి కొంచెం నవ్విపించండి సార్ అని డ్యూటీ ఆడేసింది లలిత మేడం. అక్కడ మరి కూడా రాత్రుల్లో మిమ్మల్ని నవ్విపించవచ్చు, కానీ 5 గంటలకు నవ్విపించడం అనేది కష్టమైందా సార్? మన సెషన్స్ మనకు ఉన్నాయి సార్ బ్యాక్ టు బ్యాక్ అంతే. అంటే 5 గంటలకి లేచి సూర్యుడు ముందు స్నానం చేసి బ్రష్ చేసుకొని వచ్చి కూర్చుంటే నవ్వు వస్తుంది. మీరు 5 గంటలకే పెట్టినారు, అట్నే లేచి అట్నే నైటీ వేసుకొని అట్నే లుంగి కట్టుకొని కూర్చొని నవ్వు అంటే ఏమన్నా అవుతారు. అది అయ్యే పని కాదు కదా. అది ప్రాక్టీస్ చేయాలంటే మంచి గాఢ నిద్రలోనో మంచి నిద్రలోనో లేచి మీరు సార్ని గిల్లో, సార్ మిమ్మల్ని గిల్లో ఒక నవ్వు నవ్వి మళ్ళా పనుకుంటే అట్ట నవ్వు వస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. ఖచ్చితంగా కదా. అద్భుతమైన సెషన్ సార్ ఈరోజు. చాలా బాగా మాకు మంచి జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మేడం. అలాగే హాయిగా నవ్వడం కూడా జరుగుతుంది, హాయిగా పడుకోవడం జరుగుతుంది. ఇలా నవ్వుకుంటూ ఆనందంగా దీన్ని అలాగే థ్యాంక్ యూ. మెమరీని అలాగే అందరినీ షేర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అందరూ కూడా సార్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇలాగే ముందు ముందు కూడా మాకు మీ యొక్క సెషన్స్ ఇవ్వాలని కోరుకుంటూ అందరి తరపున కూడా మీకు అనంత కోటి ఆత్మ నమస్కారాలు అందజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాస్టర్ ఈ వీడియోస్ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. చూడండి ఈ జ్ఞానాన్ని అంతా కూడా. చాలా అద్భుతమైన సెషన్స్ ఉంటాయి. ప్రతిరోజు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాం కదా, మీరు కూడా దాన్ని నలుగురికి పంచండి. అందరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటారు కదా. ఎవరిలో ఏ మార్పు వస్తుందో తెలియదు కదా. ఒక వీడియో చూసి, ఒక పాంప్లెట్ చూసి కూడా
మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని మనం షేర్ చేయడం ద్వారా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఎంతో మంది మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోస్ చూడండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.